పితామహ పత్రిజీకి నమస్కరించుకుంటూ ఈ 14వ ఎపిసోడ్ మేడం గారు ముందర ఇప్పటివరకు ఆశ్రమంలో వాళ్ళ ఆశ్రమం దగ్గరికి ఒక ఆడపులి వచ్చి అక్కడే గేట్ దగ్గర గాండిస్తూ ఉంటుంది. సీతమ్మ 3 రోజులు దాని దగ్గరికి వెళ్ళి 3వ రోజు దాని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంది. నువ్వు చేసిన పని చాలా తప్పు. నీ పిల్లల్ని తీసుకొని దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపో. కొంచెం సేపు ఆ పులి అక్కడే ఉండి పశ్చాత్తాపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఒక వేటగాడు ఈ పులి ఒక పిల్లని చంపేస్తాడు. తన బిడ్డను చంపిన కోపంతో ఆ పులి దగ్గరలో ఉన్న ఊరిలో ఒక పిల్లవాడిని చంపేస్తుంది. అప్పుడు ఆ ఊరి వాళ్ళు ఆ పులి మీద కోపంతో దాన్ని చంపడానికి పూనుకుంటారు. అప్పుడు సీతమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ పిల్లాడి తల్లితో మాట్లాడి జరిగిందంతా చెప్పి ఆ పులిని చంపడం విరమించుకోమని చెప్తుంది. ఆ ఊరివాడు దానికి ఒప్పుకోరు. అప్పుడు ఆ తల్లికి చనిపోయిన కొడుకు కళ్ళు కనపడి తను పైలోకాల్లో చాలా ఆనందంగా ఉన్నానని, ఆ పులిని చంపొద్దని, మీరు ఎలా బాధపడుతున్నారో నేను పోయిన తర్వాత ఆ పులి కూడా దాని పిల్ల గురించి బాధపడుతుందని చెప్తాడు. తల్లి తన బిడ్డ ఆ కల్లో కనపడడంతో పులి మీద కోపాన్ని చంపుకుంటుంది. ఆ ఊరి ప్రజలందరూ దాన్ని అంగీకరించి పులిని చంపే ప్రయత్నం ఆపేస్తారు. ఒకరోజు ఒక ఆచార్యుల వారు సీతమ్మ ఆశ్రమానికి వచ్చి తన గురువు గారి స్నేహితుల భార్య వారి అమ్మాయిని కాపాడమని చెప్తాడు. ఆ తల్లి పిల్ల గురువు గారిని ఆశీర్వాదం తీసుకోవడానికి వస్తున్నప్పుడు దుండగులు ఆమె తండ్రి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె భార్య కూతురి మీద అత్యాచారం చేస్తారు. వాళ్ళిద్దరిని ఆచార్యులు వారు సీతమ్మ ఆశ్రమానికి తీసుకువస్తారు. సీతమ్మ వాళ్ళకి మూలికలు అవి ఇచ్చి వాళ్ళని మామూలు స్థితికి తీసుకువస్తుంది. వారి మీద జరిగిన దాడి శారీరక మానసికంగా వాళ్ళు మర్చిపోతారని వాళ్ళకి చెప్తుంది. సీతమ్మ వాళ్ళ ఇద్దరి బాధను తను తీసుకుంటుంది. వాళ్ళ గురువుగారు ఆశ్రమానికి వచ్చి జరిగింది తెలుసుకొని ఆ దుండగులను శాపం ఇచ్చే ప్రయత్నంలో ఉన్నప్పుడు సీతమ్మ అడ్డుకొని అది జరగనివ్వదు. అప్పుడు అక్కడికి వచ్చిన వారందరూ వచ్చి తను రాజుగా ఆ దుండగుల మీద చర్యలు తీసుకుంటాడు. ఇప్పటి వరకు జరిగిన కథ ఇది. ఇప్పుడు సరోజా మేడం గారు చెప్తారు. థ్యాంక్ యూ వసంత మేడం. పిఎఫ్సి ప్రేక్షకులకు నా ధ్యానాభివందనములు. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, దేనా మేడం ఇద్దరికి నా హృదయపూర్వక వందనములు. ఈరోజు 14వ ఎపిసోడ్. ఈరోజు ఎపిసోడ్ మొదలుపెట్టే ముందు నాకు పత్రి మేడం బాగా గుర్తుకొస్తున్నారు. మనం ఈ కథ ఇన్నాళ్ళు జరుపుకుంటున్నామంటే దానికి స్వర్ణమాల పత్రి మేడం మద్దతు ఎంతో ఉంది. నాకు ఎప్పటికప్పుడు ఆవిడ అలా మెసేజ్లు పంపిస్తూ, సరోజ ఏమీ హడావిడి పడక్కర్లేదు, ఇది ఎంతో అద్భుతమైన కథ, నిదానంగా చెప్పు, నీ సారాంశం నువ్వు ఏదైతే చెప్తున్నావో దాని ద్వారానే పిఎంసి ప్రేక్షకులు ఈ కథను చూస్తున్నారు, హడావిడి పడాల్సిన అవసరమే లేదు. స్వర్ణమాల పత్రి మేడం ఇచ్చిన సపోర్ట్ తోనే నేను ఇన్ని ఎపిసోడ్లైనా పర్వాలేదు, మనం హాయిగా చెప్పుకోవచ్చు, మనమంతా ఇది ఎంజాయ్ చేయొచ్చు అన్న నమ్మకంతో ముందుకెళ్తున్నాను. మేడం మీకు నా చాలా థ్యాంక్స్. మీకు కూడా నా అభివందనలు. ప్రతిసారిలాగా మనం 2 నిమిషాలు ధ్యానం చేసుకుందామా మిత్రులారా? కాళ్ళు క్రాస్ చేసుకోండి, వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి, శ్వాస మీద ధ్యాస. శ్వాసతో అనుసంధానం. చక్కగా మీలో మీరు ప్రయాణించండి ఫ్రెండ్స్. మీలో ఉన్న నిశ్శబ్దాన్ని కనెక్ట్ అవ్వండి. చక్కగా మీ చైతన్యంతో కనెక్ట్ కాండి మాస్టర్స్.
మన సీతమ్మ ఎనర్జీని, ఆ హనుమంతుల వారి ఎనర్జీని చక్కగా ఈరోజు మన ప్లాట్ఫామ్కి ఆహ్వానించుకుందాం. వాళ్ళ తోడు మనకి 14th ఎపిసోడ్కి ఎంతో అవసరం. చేతులు రెండు రబ్ చేసుకొని కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. చేతులు రెండు తీసేసేయండి. మెల్లంగా కళ్ళు తెరవండి. ఈరోజు ఎపిసోడ్ మనం ఇక్కడితో ప్రారంభిద్దాం. ఈరోజు లైవ్గా చూస్తున్న ప్రేక్షకులందరూ ఈరోజు ఈ ప్లాట్ఫామ్ మీద మనం సీతమ్మ ఎనర్జీతో ఎంతగా కనెక్ట్ అవ్వబోతున్నామో మీరందరూ ప్రత్యక్షంగా చూస్తారు. ఇవాళ మనం అడుగు పెడుతున్న ఎపిసోడ్ సామాన్యమైన ఎపిసోడ్ కాదు మాస్టర్స్. అందుకనే నాకు తెలిసిన వాళ్ళందరినీ నేను వీలైనంత వరకు లైవ్గా చూడమని రిక్వెస్ట్ చేసుకున్నాను. చక్కగా ఆ సీతమ్మ ఎనర్జీతో కనెక్ట్ అయ్యి మన అందరం ఈ గంటన్నర సేపు మన భౌతిక ప్రపంచాన్ని మర్చిపోయి చక్కగా ఆ గ్రేట్ మాస్టర్తో కనెక్ట్ అవుదాం. ఈరోజు ఎపిసోడ్ మొదలు పెట్టే ముందు నేను ఇందాకే వసంత మేడంతో చెప్పాను, అలాగే మీ అందరితో చెప్తున్నాను. ఇవాళ ఎపిసోడ్ మీతో చెప్పుకోవటం నాకు ఎంత ఇష్టమైనా అంతే కష్టం కూడా. మీతో చెప్తున్నప్పుడు నాకు కనుక మాటలు ఆగిపోయి ఆ సీతమ్మ ఎనర్జీ వలనో లేక నాలో కలిగే భావోద్వేగం వలనో ఒకవేళ నేను కంటిన్యూ చేయలేకపోతే కొంచెం మీ సపోర్ట్ కావాలి మాస్టర్స్. ఆ 2 నిమిషాలు మళ్ళా మీ అందరి ఎనర్జీ నాకు ఇవ్వండి. చక్కగా మనం ఈ ఎపిసోడ్లో ముందుకు వెళ్తాం. అయితే మొదలు పెడదామా మాస్టర్స్? అలా మన సీతమ్మ ఆశ్రమంలో లవ్ కుషుల్ని చక్కగా పెంచుకుంటూ అలా కాలం గడిచిపోతోంది. సీతమ్మ ఈ ప్రాంతంలో ఉన్నట్టు మెల్లమెల్లగా ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అందరికీ తెలిసిపోతోంది. ప్రతిరోజు సీతమ్మని కలవటానికి ఎంతెంతో మంది వందల సంఖ్యల్లో అమ్మని కలవటానికి వస్తున్నారు. వాళ్ళకున్న బాధలు కానీ వాళ్ళకున్న జబ్బులు కానీ ఏదైతేనేమిటి అమ్మ దగ్గరికి వచ్చి అమ్మ దగ్గర చికిత్స పొందటానికో లేకపోతే అమ్మని చూడటానికో చాలా మందికి వాళ్ళ మహారాణి ఈ ప్రాంతంలో ఉందని తెలిసినప్పటి నుంచి ఇంకా అమ్మకి ఒక్క క్షణం తీరిక లేదు. వచ్చే పోయే జనం. కానీ అమ్మ ఎవ్వరిని కాదన్నదు, ఎవ్వరిని కలవలేనని పంపించడం అనేది అమ్మ లేదు. వచ్చిన ప్రతి ఒక్కళ్ళని ఎంతో ప్రేమగా ఆదరించి అమ్మ ఇలా పొద్దున్నుంచి రాత్రి దాకా వచ్చే పోయే జన సముద్రంతో ఎంతో బిజీగా ఉంటుంది. సోమ ఈ కథ చెప్తూ అనసూయతో అంటుంది, అలా అమ్మని చూస్తుంటే మానసికంగా అమ్మ ఎంతో దృఢంగా ఉండుండొచ్చు, కానీ శారీరకంగా అమ్మ అలిసిపోతోందేమో అని ఒక రకమైన భావన నాకు కలిగేది. శ్రీరాములు వారు కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు అమ్మ దగ్గరికి. ఆ వచ్చినప్పుడు శ్రీరాములు వారు కూడా ఇది గమనించారు, అమ్మ శారీరకంగా బాగా అలసిపోతోంది. ఎందుకంటే అమ్మకి ఒక్క క్షణం తీరకలేదు. అమ్మ దగ్గర చికిత్స పొందటానికి వచ్చే వాళ్ళ సంఖ్య బాగా పెరిగిపోయింది. అమ్మకి విశ్రాంతి అనేది లేదు. ఇది గమనించి శ్రీరాములు వారు ఒకసారి అమ్మ దగ్గరికి వచ్చినప్పుడు అన్నారు, సీత, ఇంకా మనం అయోధ్య వెళ్ళే సమయం దగ్గర పడినట్టుంది. అయోధ్య వెళ్ళినట్టయితే అక్కడ ఎక్కువ మందిని నువ్వు కలవచ్చు, నీకు కూడా కొంచెం విశ్రాంతి దొరుకుతుంది. అలా అంటూ శ్రీరాముల వారికి అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో నేను ఇంతవరకు నా కొడుకులకి నేను ఎవరినో చెప్పలేదు కదా అని. శ్రీరాములు వారు ఎప్పుడు ఆశ్రమానికి వచ్చినా చాలా సీదా సాదాగా ఒక యోగి ఒక ఆశ్రమానికి ఎలా వస్తారో అలాంటి వేషంలో వచ్చేవారు. ఎప్పుడు తన మహారాజు ఆ మహారాజు డ్రెస్లో ఆయన ఎప్పుడూ రాలేదు పిల్లల దగ్గర. సో ఆయన అనుకోవటం ఏమిటంటే లవకుశులకి
తన తండ్రి అని తెలుసు కానీ తనే శ్రీరాముడు మహారాజుల వారని తెలియదని, వాళ్ళ తల్లి సీతామహారాణి అని తెలియదని శ్రీరాముల వారు అనుకుంటున్నారు. ఎప్పుడైతే శ్రీరాముల వారి ఇంకా అయోధ్యకి వెళ్లే సమయం దగ్గర పడింది కదా, ఇప్పుడు పిల్లలిద్దరికీ నిజం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది అని అనుకుంటున్నారు. ఆ మాట సీతామాత దగ్గర, సోమ దగ్గర అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకున్నారు. ఎందుకంటే సీతామాతకి సోమకి ఒక భావన, ఆ పిల్లలకి ఆ విషయం ఆల్రెడీ తెలిసిందేమోనని. ఎందుకంటే ఇన్నాళ్లలో ఎప్పుడో అప్పుడు సోమ కాని అమ్మ కాని నోరు జారి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు చదివే గురుకులంలోనే ఎవరో ఒకళ్ళు అని ఉండొచ్చు. అందుకనే వాళ్ళకి ఆ విషయం శ్రీరాముల వారి దగ్గర అప్పుడే చెప్పడం ఎందుకు అనుకొని వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు చూసి నవ్వుకున్నారు. అయితే ఒకరోజు శ్రీరాముల వారు నిశ్చయించుకున్నారు, పిల్లలకి చెప్దాం, వాళ్ళ తండ్రి ఎవరో అంటే తను ఒక శ్రీరాముల వారే కాదు, మహారాజు అని, అయోధ్యకి మహారాజు, తల్లి మహారాణి సీతని చెప్దాం పిల్లలకని ఆ రోజు నిశ్చయించుకొని, ఆయన ఈసారి వేసుకున్న బట్టలు ఒక యోగి బట్టలు కాకుండా మామూలుగా ఒక మహారాజు ఎలా వేసుకుంటారో బట్టలు, ఆ రకంగా ఒక రాజులాగా డ్రెస్ అయ్యి ఆ రోజు ఆశ్రమానికి రాముల వారు వస్తారు. వచ్చి పిల్లలిద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుంటారు. కానీ ఎలా మొదలు పెట్టాలో రాముల వారికి అర్థం కావట్లేదు. ఇంకప్పుడు మాత అలాగైతే నేనే మొదలు పెడతానని చెప్పి వాళ్ళిద్దరిని దగ్గరికి పిలిచి, మీరిద్దరు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు, ఇంకా మెల్లంగా మీ బాధ్యతలు మీరు తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా చూస్తే అప్పటికి లవకుశులు సీతమ్మ వారు సోమ కంటే పొడుగుడు అయిపోయారు. ఇంకా ఈ మధ్యకాలంలో వాళ్ళు గురుకులంలో ఎంత వ్యస్తంగా ఉంటున్నారంటే వాళ్ళ ఇంటికి సాయంత్రం పడుకోవటానికి కూడా ఒక్కొక్కసారి రావట్లేదు. ఇన్నాళ్ళు అమ్మ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఎన్నెన్నో కథలు చెప్పింది, మనమంతా విన్నాం ఆ కథలు మాస్టర్స్. ఎంతో గొప్ప యోగుల కథలు అమ్మ చెప్పటం. ఇంకా ఇప్పుడు వాళ్ళు ఎంత బిజీ అయిపోయారంటే రాత్రికి కథలకు కానీ నిద్రపోవటానికి కూడా కుటీరానికి రావట్లేదు, గురుకులంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. సో ఇప్పుడు అమ్మ దగ్గర పెట్టుకొని వాళ్ళిద్దరిని మీరు మీ బాధ్యతలు మెల్లంగా తెలుసుకోవాలి అని మెల్లంగా చెప్తూ, అప్పుడు వాళ్ళు చూశారు, అదేంటి తండ్రి ఈసారి ఆయన వేషభాష చూస్తే అంతా మహారాజులాగా తయారై వచ్చారు అని అనుకుంటున్నారు. అప్పుడు శ్రీరాముల వారు పిల్లలిద్దరితో చెప్తారు, మహారాజుడు శ్రీరాము ఎవరో కాదు తనే అని. అండ్ వాళ్ళ తల్లి సీత కూడా సీతా మహారాణి, అయోధ్యని పరిపాలించే మహారాజు మహారాణి తనే అని అలా చెప్తున్నప్పుడు వాళ్ళు పిల్లల ముఖ కవలికల్ని బాగా గమనిస్తున్నారు. కానీ ఆ పిల్లలిద్దరూ ఆ మాట వినేటప్పటికి పక్కున నవ్వారు. వాళ్ళ మొహం మీద ఎటువంటి ఆశ్చర్యం లేదు. అప్పుడు శ్రీరాముల వారు అడిగారు, ఎందుకు నవ్వుతున్నారు? ఎందుకంటే శ్రీరాముల వారు ఇంకా అనుకుంటున్నారు వాళ్ళిద్దరికి ఇదే ఫస్ట్ టైం తెలియటం అని. అప్పుడు వాళ్ళు అన్నారు, తండ్రి మాకు ఈ విషయం ఎన్నాళ్ళ నుంచో తెలుసు. అప్పుడు శ్రీరాముల వారు అడిగారు, మీకు ఎన్నాళ్ళ నుంచో తెలిస్తే మీరు ఎప్పుడు మమ్మల్ని ఎందుకు ప్రశ్నించలేదు అని. దానికి ఆ పిల్లలు అన్నారు, తండ్రి తల్లి తండ్రి చేసే ఏ చర్యనైనా మేము ప్రశ్నించము, ఎందుకంటే మీరేం చేసినా మా మంచి కొరకే చేస్తారని మాకు తెలుసు అని లవుడంటాడు. ఆ మాట విని శ్రీరాముల వారు ఎంతో ముగ్ధులైపోయి వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని అంటారు ప్రేమతో, మీ తల్లి మిమ్మల్ని చాలా బాగా పెంచింది, ఇదే మీరు రాజభవనంలో అయోధ్యలో పెరుగుంటే మీరు ఇంకో విధంగా పెరుగుందురు, ఇంత వివేకం మీకు రాకపోయేదేమో ఈ వయసులో, కానీ నాకు ఇప్పుడు అర్థమవుతోంది సీత మిమ్మల్ని ఇక్కడ పెంచటంలో ఎంతో పరమార్థం ఉంది. ఎంతో సంతోషించారు శ్రీరాముల వారు పిల్లల్ని పెంచిన విధానం, వాళ్ళకు వచ్చిన వినయ విధేయతలు. దాని తర్వాత పిల్లలిద్దరూ తండ్రికి చెప్పి గురుకులానికి వెళ్ళిపోతారు. గురుకులం అక్కడే ఆ దగ్గరలోనే ఉంది, ఆ గురుకులం అక్కడే చదువుతున్నారు వాళ్ళు. అప్పుడు శ్రీరాముల వారు మాత వైపు తిరిగి అంటారు, సీత అతి త్వరలో ఇంకా భృగ మహర్షి మన ఖ్యాతి యోగిని వీళ్ళకి ముక్తి వచ్చే సమయం దగ్గరికి ఆసన్నమైంది. వాళ్ళకి ముక్తి రాగానే మనం కూడా శాప విముక్తులం అయిపోతాము. అలా అయితే మనం మన
పరివారం అంతా ఇంకా చక్కగా కలిసి ఉండొచ్చు, ఇంకా నువ్వు అయోధ్యకి రావటానికి ప్రిపేర్ అయిపోవచ్చు అని సీతమ్మతో చెప్తారు. ఆయనకి ఎంతో ఆనందం. శ్రీరాములు వారు అలా సీతామాతతో చెప్పినప్పుడు ఆయన మొహంలో ఒక వింత ఆనందం వెల్లుబికి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ తర్వాత మళ్ళా తను సీతతో పిల్లలతో కలిసి అయోధ్యలో ఉండొచ్చు అన్న ఆలోచన ఆయనకి ఎంతో ఆనందాన్ని ఇస్తోంది. కానీ మాత ఏమీ సమాధానం చెప్పదు. అలా తల ఊపి మాత ఊరుకుండిపోతుంది. అది చూసి సోమకు అర్థం కాదు. అదేంటి తండ్రి శ్రీరాములు వారు ఇంత సంతోషంగా భృగు మహర్షి, ఖ్యాతి అమ్మ వాళ్ళకి ముక్తి వచ్చేస్తోంది, దీనివల్ల మన శాప విముక్తులు అయిపోతున్నాం, హాయిగా మనందరం కలిసి అయోధ్యకి వెళ్ళిపోవచ్చు, ఇంకా మీరు అంతా ఇంకా తయారు కండి అని చెప్తుంటే అమ్మ దగ్గర నుంచి అసలు ఎలాంటి స్పందన లేదేమిటి అని సోమ ఆశ్చర్యపోతోంది. శ్రీరాములు వారు అయోధ్యకి బయలుదేరినాక తను సోమ మాత దగ్గరికి వస్తుంది. మాత అలా కుటీరంలో నిలబడి ఎక్కడికో చూస్తోంది. అప్పుడు సోమ అడుగుతుంది మాతని, అమ్మా నీకు అయోధ్యకి వెళ్ళటం ఇష్టం లేదా, నీకు సంతోషం కాదా అయోధ్యకి వెళ్ళటం తల్లి అని అడుగుతుంది. అప్పుడు మాత చెప్తుంది, సోమ నాకు ఇష్టం ఉన్నా అది జరగదు. మాత మొహంలో ఒక రకమైన ఉదాసీనత, దుఃఖం సోమకు కనిపిస్తుంది. అప్పుడు మాత అంటుంది, ప్రతి కర్మకి ప్రతి చర్యకి కొన్ని పరిణామాలు ఉంటాయి అంటే సోమకు అర్థం కాదు. అదేంటి మీకు ఇష్టం ఉన్నా ఇలా జరగదు అని ఎందుకు అంటున్నారు మాత, ఏమిటి మీరు చెప్తున్నది అని అడుగుతుంది సోమ. కానీ అమ్మ ఏమీ సమాధానం చెప్పదు. సోమ వైపు తిరిగి ఒక చిరునవ్వు నవ్వి కుటీరం లోపలికి వెళ్ళిపోతుంది. సోమకి ఎప్పుడైనా మాత సోమ క్వశ్చన్ అడిగినప్పుడు, ఒక ప్రశ్న అడిగినప్పుడు మాతకి జవాబు చెప్పటం ఇష్టం లేకపోతే మాత చేసే పని అది. సోమ వైపు ఒక చిరునవ్వు నవ్వేసి మాత వెళ్ళిపోతుంది. ఇవాళ కూడా మాత అదే చేస్తుంది. తర్వాత కొన్ని వారాలు గడిచిపోతాయి. ఒకరోజు మాత సాయంత్రం ఉద్యానవనంలో కూర్చొని కుటీరం బయట ఆకాశం వైపు చూస్తోంది. ప్రతిరోజులాగా సోమ అమ్మకి రాత్రి పడుకుండే ముందు ఏదో పానీయం, పాలో ఏదో తీసుకొచ్చి ఇవ్వటం సోమకు అలవాటు. అప్పుడు ఎప్పుడైతే తను తీసుకెళ్లి మాత దగ్గర వెళ్తుందో మెల్లంగా మాత పక్కన కూర్చుంటుంది. ఏమిటి మాత ఆకాశం వంక చూస్తోంది అని తను కూడా ఆకాశం వంక చూస్తోంది సోమ. అలా చూస్తున్న సోమతో మాత అంటుంది, సోమ పైకి చూడు, అక్కడ చూడు ఎంత పండగ జరిగిపోతోందో అంటే సోమ చూస్తుంది ఆకాశంలో పండగ ఏమిటి అని. చూస్తే 2 నక్షత్రాలు ఎంతో కాంతిని వెదజల్లుతూ కనిపిస్తున్నాయి. అది ఒక పెద్ద విస్ఫోటం, అంటే కాంతి విస్ఫోటం లాగా కనిపిస్తోంది. అక్కడ 2 నక్షత్రాలు మామూలుగా మెరవకుండా ఒక పెద్ద విస్ఫోటం జరిగినట్టు కనిపిస్తున్నది. ఎలా ఉందంటే అప్పుడే ఆ విస్ఫోటంలో నుంచి ఒక కొత్త నక్షత్రం పుట్టిందా, లేకపోతే 2 నక్షత్రాలు అగ్ని గోళాల్లాగా ఉన్నాయా అన్నట్టు కనిపిస్తోంది. అది చూసి సోమ, అమ్మా దానికి అర్థం ఏమిటి తల్లి అని అడుగుతుంది. అప్పుడు అమ్మ చెప్తుంది, భృగు మహర్షి, మన ఖ్యాతి అమ్మ ఇద్దరు ముక్తిని పొందారు సోమ. వాళ్ళిద్దరూ పరబ్రహ్మలో ఐక్యమైపోయారు. అదిగో ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఏ మాయా బంధనాలు లేవు. ఈ పుట్టుక మరణం అన్న చక్రంలో నుంచి వాళ్ళు విముక్తులైపోయారు. అందుకనే నక్షత్రాలు, బ్రహ్మాండం అంతా పండగ చేసుకుంటున్నాయి. వాళ్ళిద్దరి ముక్తిని వాళ్ళు పండగ జరుపుకుంటున్నారు. నీకు వినిపించట్లేదా సోమ? నీకు ఆ ఆనందం నువ్వు అనుభూతి పొందలేకపోతున్నావా? ఆ దివ్య లోకాల్లో వాళ్ళు జరుపుకుంటున్న పండగ నీకు వినిపించట్లేదా అని అడుగుతుంది సోమతో. సోమ నవ్వుతుంది. ఎందుకంటే మాతకి వినిపిస్తోంది, మాతకి అనుభవం వస్తోంది, అన్ని సోమకి రావు. కానీ మాతకి సోమతో అన్ని పంచుకోవటం అలవాటు. అప్పుడు సోమ అనుకుంటుంది, తల్లి నువ్వు పొందుతున్న అనుభూతి నేను పొందలేకపోతున్నానమ్మా అని నవ్వి ఊరుకుంటుంది. అప్పుడు మాత అంటుంది, సోమ ఇందాక నువ్వు చూసావే ఆ నక్షత్రాలు 2 ఓ పెద్ద కాంతి విస్ఫోటం, నేను ఆ సిగ్నల్ గురించే నేను వేచి ఉన్నాను. అదే మనకి సంకేతం. ఈ మన ఆశ్రమంలో ఉన్న జీవితం ఇంకా దీనికి అంతం వచ్చేస్తోంది. అంటే ఈ మన ఆశ్రమ జీవితం పూర్తి కాపోతోంది సోమ.
దానికి సంకేతం ఇందాక నేను ఆకాశంలో చూపించానే, ఆ 2 నక్షత్రాలు కాంతితో ఎలా వెదజల్లుతున్నాయో అదే మనకి సంకేతం అని చెప్తుంది మాత. అయితే సంతోషంగా సోమ, అయితే అమ్మా నేను ఇంకా తయారైపోనా, మనం అంతా పెట్టబెడ సర్దుకొని అయోధ్యకి వెళ్ళిపోవచ్చా అని అడుగుతుంది సోమ. ఇప్పుడు మాత అంటుంది, అప్పుడే కాదు సోమ, ఇంకా ఒక్క కోరిక మిగిలిపోయింది. ఆ ఒక్క కోరిక థ్యాంక్ యూ. ఆ ఒక్క కోరిక మిగిలిపోయింది సోమ, అది ఒక్కటి పూర్తయిపోతే చాలు అంటే అప్పుడు సోమ అడుగుతుంది, అమ్మా ఏమిటా కోరిక? ఎందుకంటే సోమ ఇంతకు ముందు ఎప్పుడు తెలియదు, అమ్మకి కోరికలు ఉంటాం అనేది ఎప్పుడూ లేదు, మొదటిసారి. ఎందుకంటే అమ్మ ఎప్పుడు నాకు ఇది కావాలి, నాకు ఇది ఉండాలి అని ఎప్పుడు అమ్మ కోరుకోవటం సోమ చూడలేదు. అందుకే సోమకు ఆశ్చర్యం, అమ్మ ఏంటి ఇంకొక కోరిక ఉంది అంటుందేమిటి అని. అప్పుడు చాలాసేపు సీతామాత ఏమి మాట్లాడదు. తర్వాత చెప్తుంది, సోమ నాకు ఎప్పటి నుంచో, నా చిన్నప్పటి నుంచి నాకు కోరిక, ఆ కోరిక ఏంటంటే నా ఈ భౌతిక చూపుతో అంటే ఈ కళ్ళతో నాకు ఆ మహాదేవుడిని, ఆయన ఆకారం చూడాలని నాకు ఇది చిన్నప్పటి నుంచి కోరుకుండేది. నేను ఎన్నోసార్లు నా మనోనేత్రంతో ఆ మహాదేవుడిని దర్శించుకున్నాను, కానీ నాకు మనోనేత్రం కాదు, ఈ మానవ నేత్రాలతో మహాదేవుడిని చూడాలి అన్న కోరిక మిగిలిపోయి ఉంది. నేను లంకలో ఉన్నప్పుడు ఎన్నోసార్లు పార్వతి అమ్మతో ఈ మాట చెప్పుకున్నాను. అక్కడ నేను లంకలో ఉన్నప్పుడు కూడా మహాదేవుణ్ణి ఎన్నోసార్లు తపస్సు చేశాను, ఎన్నోసార్లు ప్రార్థించాను. కానీ నా కంటికి, నా భౌతిక కంటికి నేను మహాదేవుణ్ణి చూడలేకపోయాను. పార్వతమ్మని చూశాను గాని ఆ మహాదేవుణ్ణి మాత్రం ఈ కళ్ళతో చూడలేదు సోమ. నాకు ఈ కోరిక ఎన్నాళ్ల నుంచో నా మనసులో ఉంది. ఇప్పుడు ఆ కోరిక ఎంత ప్రబలం అయిపోయిందంటే ఆ కోరిక తీరకపోతే అసలు నేనేమి చేయలేనేమో అన్న తపనతో ఉన్నాను నేను. కానీ నాకు తెలుసు సోమ, నా పార్వతి తల్లికి నా ఈ కోరిక ఎరుక, ఆవిడే సాయం చేస్తుంది నా ఈ కోరిక పూర్తవటానికి అంటుంది సీతమ్మ. అది విని సోమ అలా అమ్మ పక్కన కూర్చుండిపోతుంది. ఎందుకో అమ్మన్న మాటలు వింటుంటే సోమకి ఏదో కలవరం, మనసులో ఏదో సరిగ్గా లేదు అన్న భావన. అమ్మ చివరి కోరిక అంటుందేంటి అంటే ఏంటి, ఈ చివరి కోరిక అయిపోయినాక అమ్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందా? సోమ ఇది భరించలేకపోతోంది. ఎందుకంటే సోమకి ఆ సీతామాతకి ఉన్న బంధం అటువంటిదండి. ఎంతో చిన్న వయసులో మిథిలకు వచ్చింది ఆ సోమ. ఎక్కడి నుంచి వచ్చిందో ఎవరికి తెలియదు. ఆ జనకుడు చక్కగా సోమని తన అండలో తీసుకొని ఆవిడకి ఇచ్చిన పని ఏంటి, చంటి పిల్లగా ఉన్న సీతమ్మని చూసుకోవటం. అప్పటి నుంచి సోమకి వేరే ప్రపంచం తెలియదు. ఎంతసేపు మాతకేం కావాలి, మాత కూడా ఉంటాం, ఎందుకంటే మాతతో ఉంటేనే ఆనందం, మాత లేకపోతే సోమకి జీవితమే లేదు. ఆ 14 ఏళ్ళు మనకందరికీ తెలుసు ఫ్రెండ్స్. మాత వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ జ్వాలలో అమ్మని చూసుకుంటూ దానిలోనే అమ్మ ప్రయాణం అంతా ఫాలో అవుతూ గడిపేసిన సోమకి అమ్మన్న ఈ చివరి కోరిక గురించి అమ్మ మాట్లాడుతుంటే భరించలేకపోతోంది సోమ. ఆ ఆలోచనలో చాలాసేపు సోమ కూర్చుండిపోయింది. వచ్చే కొన్ని నెలల్లో శ్రీరాముల వారు తరచుగా రాలేకపోయేవారు. ఎందుకంటే అయోధ్యలో రాజకార్యాలు చాలా పెరిగిపోయినాయి. దానివలన ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి అవ్వట్లేదు. కానీ ఏమాత్రం వీలున్నా శ్రీరాముల వారు తప్పకుండా వచ్చేవాళ్ళు. కానీ వచ్చినప్పుడు కూడా చాలా బిజీగా ఉండటంతో ఇంకా ఈ విషయం గురించి ఎప్పుడు మాట్లాడేవాళ్ళు కారు. ఒకరోజు సాయంత్రం అమ్మ పిల్లలతో మాట్లాడుతోంది. ఇంకా వాళ్ళు ఇంకా పడుకోవటానికి వెళ్ళపోతున్నారు. అప్పుడు వాళ్ళని బయటికి తీసుకెళ్ళింది మాత ఎప్పుడు కూర్చుండే స్థలం ఉంది అక్కడ వాళ్ళ ఉద్యానవనంలో, అక్కడ తీసుకెళ్ళింది అమ్మ. ఆ రోజు ఆకాశంలో చంద్రుడు లేడు గాని
ఆకాశం అంతా నక్షత్రాలతో మెలమెల్లాడిపోతోంది. అప్పుడు పిల్లలతో చెప్పింది అమ్మ, లవకుష్ ఆ పైన నక్షత్రాల వైపు చూడండి అని నక్షత్రాలు చూపించింది. అక్కడ ఎన్నెన్నో లోకాలు ఉన్నాయి. ఆ లోకాలకి తర్వాత కూడా ఎన్నో బ్రహ్మాండాలు, ఎన్నెన్నో ప్రపంచాలు, ఎన్నెన్నో దివ్య లోకాలు ఉన్నాయి. పిల్లలారా, నేను ఈ భూమి మీద లేనప్పుడు ఒకటే గుర్తుంచుకోండి, నేను ఆ లోకాల్లో వాళ్ళకి సాయం చేస్తున్నాను. ఎప్పుడు మర్చిపోవద్దు, మీ తల్లి మీతో లేనప్పుడు ఈ వేరే లోకాల్లో ఉంది అని గుర్తుంచుకోండి. అక్కడ వాళ్ళకి సాయం చేస్తోందని గుర్తుంచుకోండి. అలా వినేటప్పటికి లవుడు, అదేంటమ్మా నువ్వు లేనప్పుడు అంటావేంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మాతకి అర్థమవుతుంది, అయ్యో పిల్లలతో ఆ మాట అంటే వాళ్ళు భరించలేరు కదా, నేను అలా అని ఉండకుండా ఉండాల్సింది అని. అలా కాదు, నేను ఎప్పుడూ ఉంటాను. కానీ ఒక సమయం వస్తుంది, ఎప్పుడైతే నా అవసరం ఇంకొక చోట కూడా ఉంటుంది, ఇంకొక లోకం కూడా నన్ను పిలవచ్చు, వాళ్ళకి సాయం అవసరం ఉండొచ్చు అని కాసేపు మౌనంగా ఉండి, పిల్లలు ఆ పైనున్న నక్షత్రాలని చూడండి, అవి నక్షత్రాలు కావు, అవి కూడా మీ మిత్రులే. ఎందుకంటే అవి ఎప్పుడు ఒక ప్రేమని ఈ భూమి మీదకి పంపిస్తూనే ఉంటాయి ఆ నక్షత్రాలు. అప్పుడు మాత జ్యోతిష శాస్త్రం గురించి పిల్లలకి చెప్తుంది. ఆ నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో అవి మన భవిష్యాన్ని చూపిస్తాయి. ఆ నక్షత్రాల గతులు, వాళ్ళ పొజిషన్ బట్టే మన జీవితాల్లో ఎన్నెన్నో ఛాలెంజ్లు వస్తాయి. కానీ అవి మనకి కష్టాలు తేవటానికి కాదు, మన వృద్ధి కోసమే అని మాత చెప్తుంది. ఎందుకంటే మాస్టర్స్ మీకు గుర్తుందా, మాత వనవాసం అయిపోయినాక అయోధ్యకు వచ్చినప్పుడు మాతకి కల వస్తుంది. అందులో తన ఋషి భృగు మహర్షి శాపం, ఆ కల రాగానే మాత అరుంధతి ఖ్యాతి మా దగ్గరికి వస్తుంది. అప్పుడు వాళ్ళు సమయం ఆసనం అయింది సీత, ఆ శాపం ఇంకా మీరు పూర్తి చేయాలన్నప్పుడు మాత అడుగుతుంది, అప్పుడేనా, ఇప్పుడే కదా వచ్చాం వనవాసం నుంచి, అప్పుడే శ్రీరాముల వారికి నేను భౌతికంగా దూరం కావాలా అంటే, అప్పుడు ఖ్యాతి అమ్మ చెప్తుంది, మేము చెప్పట్లేదు బిడ్డ, అది నక్షత్రాల పొజిషన్స్ అవి నిశ్చయిస్తున్నాయి సమయం ఆసనం అయిందని. అది కూడా మేము నిశ్చయించలేదు. నువ్వు శ్రీమన్నారాయణ ఎప్పుడైతే ఈ శాపం గ్రహించారో అప్పుడే మీరు ఆ సమయం కూడా నిశ్చయించారు. నక్షత్రాలు ఒక పర్టికులర్ స్థానానికి వచ్చినప్పుడు మీరు ఆ శాపం పూర్తి చేయాలని. అదే మాట ఇప్పుడు అమ్మ పిల్లలతో చెప్తోంది. ఈ నక్షత్రాలే మన భవిష్యాన్ని డిసైడ్ చేస్తాయి. అదే కాదు, వాటి గతుల వలన మనకి కొన్ని ఛాలెంజెస్ జీవితాల్లో వచ్చినప్పుడు అది ఛాలెంజెస్ లాగా తీసుకోకండి, అది మన అభివృద్ధికి అని తీసుకోండి అని చెప్తూ అమ్మ చెప్తుంది. ఆ రోజు భృగు మహర్షి ఆ దైవలోకం నుంచి ఈ భూమి మీదకి ఈ నక్షత్ర శాస్త్రం తీసుకొచ్చారు. ఆ టైంలో నేను ఆయనకి భార్గవి అన్న కూతురుగా పుట్టాను. కానీ ఆ టైంలో మేము కొంతే జ్ఞానం తీసుకురాగలిగాం. ఎందుకంటే మానవాళి అప్పటికి తయారుగా లేదు, ఆ జ్ఞానం తీసుకోవటానికి పుచ్చుకోవటానికి రెడీగా లేదు. సో మేము కొంత జ్ఞానమే తెచ్చాం, ఇంకా చాలా ఉంది మానవాళికి ఈ నక్షత్ర శాస్త్రం గురించి నేర్చుకోవటానికి, ఇంకా ఎంతెంతో ఉంది. భవిష్యత్తులో ముందు రాబోతున్న కాలంలో మీరిద్దరూ రాజులుగా అయ్యి అయోధ్య పరిపాలిస్తున్నప్పుడు ఆ నక్షత్రాల వంక చూడండి, చూసి ఎప్పుడు గుర్తుంచుకోండి, నేను మిమ్మల్ని ఇద్దరిని అక్కడి నుంచి నవ్వుతూ చూస్తున్నానని, మీ ఇద్దరికి ఎప్పుడు నా ప్రేమ ఆ నక్షత్రాల్లో నుంచి పంపిస్తున్నానని ఎప్పుడు గుర్తుంచుకోండి అని పిల్లలతో చెప్తుంది. అప్పుడు ఆ పిల్లలు, మేమెందుకు పైకి చూస్తామమ్మా, నువ్వు మా పక్కనే ఉంటావు కదా, మేము రాజ్యం చేస్తున్నప్పుడు మేమెందుకు బాధపడతాం అంటారు. అప్పుడు ఇంకా మాత ఇంకేమీ మాట్లాడద్దు, కానీ ఒక మాట అంటుంది, పిల్లలు ఎన్నెన్నో బ్రహ్మాండాలు ఉన్నాయి, అవి కంటికి కనపడవు, నేను అక్కడ కూడా ఉంటాను, కనిపించే ప్రపంచంలోనే కాదు నేను కనపడని ప్రపంచంలో కూడా ఉంటాను అని పిల్లలతో చెప్తూ ఇంకా మాత గొంతు జీరబోతుంది. ఇంతలో పిల్లలకి నిద్ర వచ్చేసి పిల్లలు అలాగే తల్లి ఒళ్ళో తలబెట్టుకొని పడుకుంటారు. అప్పుడు సోమ వాళ్ళని తీసుకెళ్లి కుటీరంలోకి పడుకోబెట్టేస్తుంది. అలా కొంతకాలం అయ్యేటప్పటికి చాలా విషయం స్పష్టం అయిపోతాయి సోమాకి. ఎందుకంటే మాత ఒకరోజు పొద్దునే లేస్తుంది, లేచి సోమతో చెప్తుంది, సోమ
ఈ రోజు మనకి చాలా ముఖ్యమైన అతిథులు వస్తున్నారు. అందుకనే మనం చాలా మంచి భోజనం తయారు చేయాలి. ఒక పండుగలాగా మనం ఇవాళ భోజనం తయారీ చేయాలి. సోమకు అర్థం కాదు, అదేంటి మాత ఎవరి గురించి మాట్లాడుతోంది అని మాత ఇంకా చెప్తుందేమో అని ఆగి ఉంటుంది సోమ. కానీ మాత ఏమేమి వండాలో ఎంతో వివరంగా సోమకు చెప్తుంది. మాత ఏమో సోమని అడవిల్లోకి వెళ్ళి ఏమేం మూలికలు తీసుకురావాలి, తినే పదార్థాలు ఏమేం తేవాలి అన్ని పెద్ద లిస్ట్ ఇచ్చి పంపిస్తుంది. చక్కగా అన్ని బాగా రుచైన భోజనానికి ఏమేం కావాలో సోమ అన్ని వెళ్ళి పొద్దునంతా వెళ్ళి చక్కగా అన్ని తీసుకొస్తుంది. మాత వాళ్ళ చిన్న వనంలో ఏమేమైతే వాళ్ళు అక్కడ చక్కగా కూరగాయలు వేసుకున్నారో అవన్నీ చక్కగా మాత తీసుకొస్తుంది. ఆ రోజంతా మాత ఎంతో ఆతృతగా ఉన్నట్టు కానీ ఎంతో ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తోంది. సోమకు అర్థం కాదు ఎవరు వస్తున్నారు, మాత ఆతృతకి కారణం ఏంటి అనుకొని అప్పుడు అనుకుంటుంది, ఆహా అయితే తప్పకుండా శ్రీరాములు వారే అయి ఉంటారు. శ్రీరాములు వారు అయోధ్య నుంచి ఆ రాజమహల్ నుంచి వాళ్ళ పరివారం నుంచి ఎవరినో తీసుకొస్తున్నారేమో. తర్వాత సోమకి ఇంకో ఆలోచన వస్తుంది, అదే కాదు ఈ రోజే శ్రీరాములు వారు మమ్మల్ని అందరినీ అయోధ్య తీసుకెళ్ళిపోతున్నారేమో, అందుకేనేమో మాతకింత ఆనందం అని సోమ ఎంతో ఆనందపడిపోతుంది. అలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు మాత అలా తిరుగుతూనే ఉంటుంది. ఎంతో ఆతృతగా ఎంతో సంతోషంగా చక్కగా సోమతో కలిసి ఎన్నెన్నో తయారీలు చేస్తూ ఉంటుంది. సాయంత్రం అవుతుంది. మాత చక్కగా ఉద్యానవనంలో ఒక చోటు ఎన్నుకొని ఎక్కడైతే చుట్టూ అందమైన పువ్వులు ఉంటాయో అలాంటి చోట చక్కగా శుభ్రత చేసి, ఎప్పుడు శ్రీరాములు వారు వచ్చినప్పుడు ఆ చక్కగా పుష్పాలతో నిండున్న ఆ వనంలోనే వాళ్ళిద్దరూ కూర్చుండేవాళ్ళు. అదే జాగాలో అమ్మ చక్కగా అంతా శుభ్రం చేసి సోమతో చెప్తుంది, లోపల నుంచి కొన్ని దిండ్లు, ఒక మంచి ఆసనం మీద పరుచుకోవటానికి ఒక మంచి శాలువా లాంటిది అన్ని తీసుకురమ్మని. అప్పుడు సోమ చక్కగా ఆ ప్రదేశం అంతా శుభ్రం చేసి కూర్చోటానికి ఎంతో మంచిగా ఉండేట్టు ఎన్నో దిండ్లు పెట్టి చక్కగా శాలువా మంచి సిల్క్ దుప్పటి అది కప్పి ఎంతో బాగా తయారు చేస్తుంది. అయినా సోమాకు అర్థం కావట్లేదు, ఎవరు వస్తున్నారు, అమ్మ ఎవరి గురించి ఇంతలా ఆతృత పడుతోంది అని. తర్వాత భోజనం అంతా రెడీ చేసేస్తారు. అయినా అతిథులు రారు. ఇంకా అలా గంటలు అయిపోతున్నాయి, ఎవరూ రాలేదు. ఇంకా చీకటి పడలేదు కానీ పొద్దున్నుంచి సాయంత్రం అయిపోయింది, ఇంకా ఎవరు రాలేదేంటా అనుకుంటుంది సోమ. అప్పుడు సోమ అంటుంది, అమ్మా ఇంకా కొంచెంసేపు అయిపోతే చీకటి అయిపోతుంది, ఇంకా ఇంత ఆలస్యం అయిపోయింది కదా, ఆ వచ్చేవాళ్ళు ఇంక ఇవాళ రారులే అమ్మా, రేపు వస్తారేమో అంటుంది మాతతో. మాత తల ఊపి, లేదు సోమ, వాళ్ళు వస్తారు, నాకు తెలుసు, వాళ్ళు తప్పకుండా వస్తారు. భోజనం మాత్రం చల్లారిపోకుండా వెచ్చగా ఉండేట్టు చూడు, వాళ్ళు ఇంకా ఏ నిమిషమైనా వచ్చేస్తారు అని అమ్మ ఇటు అటు అటు ఇటు ఇంకా ఎంతో ఆతృతగా తిరుగుతోంది. అప్పుడు ఇక సోమ ఉండబట్టలేక, అమ్మా ఎవరొస్తున్నారో చెప్పవా అంటుంది. అయితే మాత మళ్ళా నవ్వి, నీకే తెలుస్తుందిలే, కాస్త వేచుండి చూడు అంటుంది. అప్పుడు ఇంకా మెల్లమెల్లగా చీకటి పడుతోంది. బయట ఆకాశం అంతా నక్షత్రాలు మిలుక్కు మిలుక్కుమంటూ అన్ని ఒక్కొక్క నక్షత్రం బయటకు వచ్చేసినాయి. ఆకాశం వంక చూస్తే ఫుల్గా లైట్లతో మెరిసిపోతోంది. అదే క్షణంలో తలుపు కొట్టిన శబ్దం అవుతుంది. ఇంకా తలుపు కొట్టిన శబ్దం విని మాత గుండె చప్పుడు ఎంత గట్టిగా ఉంటుందంటే సోమకు కూడా వినిపించేంత గట్టిగా ఉంటుంది. మాత వెళ్ళి తలుపు తీస్తుంది. సోమ చూస్తుంది, ఇద్దరు అందమైన ఒక జోడి, ఇద్దరు యోగులు, ఒక యోగి ఒక యోగిని. ఆ జతని చూసి అసలు ఎంత అందంగా ఉన్నారో సోమ అలా చూస్తూ ఉండిపోతుంది. ఆ యోగుల్ని, ఒక యోగి ఒక యోగిని. మాత అసలు తలుపు తీయంగానే ఆ జంటని చూసి మాత మొహంలో నుంచి వెల్లుబికి వస్తున్న ఆనందం చూస్తే సోమ మాతనే చూస్తూ ఉండిపోతుంది. మాత ఆనందం చూసి సోమ కనిపిస్తుంది, మాతలో ఇంత ఆనందం ఒకేసారి చూశాను ఇంతకు ముందు. ఎప్పుడంటే మొదటిసారి మాత శ్రీరాముల వారిని చూసినప్పుడు ఇంత ఆనందం ఆవిడ మొహంలో నుంచి ప్రవహించింది. మళ్ళా ఈ రోజు సోమ అది చూస్తోంది. ఇలా సోమ చూస్తుండగానే సీతమ్మ ఆ వచ్చిన ఆ జంటకి
కాళ్ళకి మొక్కబోతుంది. వాళ్ళేమో మాతని ఆపటానికి ప్రయత్నిస్తారు. అప్పుడు మాత అంటుంది, ప్రభు ఈ ఒక్కసారి మీ సేవ చేసుకోనియండి అని చెప్పి మెల్లంగా చేతులు రెండు జోడిస్తుంది వాళ్ళకి. సోమ అనుకుంటుంది, ఎవరు ఇద్దరు యోగులు? మొహం చూస్తే వర్చస్సు, ఒక దివ్య తేజస్సు వెలిగిపోతోంది. కొండ జాతి వాళ్ళలాగా ఉన్నారు. ఎంతో బలంగా, ఎంతో పటిష్టంగా ఉన్నారు. ఒక అద్వితీయమైన అందం, ఎంతో దృఢమైన ఆకారాలు. ఎవరా వీళ్ళు? ఎంతో గొప్ప యోగినులాగా ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంకా అప్పుడు ఆ యోగిని ఎవరైతే ఉంటుందో ఆ స్త్రీ, ఆవిడ అమ్మని చూసి నవ్వి, తల్లి సీత, నీ కోరిక నా హృదయానికి హత్తుకుంది. నీ కోరిక ఎంత బలంగా ఉందంటే ఇంకా నేను దాన్ని ఎక్కువ రోజులు కాదనలేకపోయాను. అందుకే మేము ఇక్కడ ఉన్నాము అంటుంది ఆ యోగిని. అప్పుడు మాత వాళ్ళిద్దరిని ఆ ప్రదేశానికి తీసుకెళ్తుంది, ఉద్యానవనంలో ఎక్కడైతే సోమాతను అంతసేపటి నుంచి అదంతా తయారు చేశారో. చక్కగా ఎప్పుడైతే మాత వాళ్ళిద్దరిని ఆసనం గ్రహించమని కూర్చోబెడుతూ ఉంటుందో సోమ చూస్తుంది, శ్రీరాముల వారు కూడా వచ్చేస్తున్నారు. అరే శ్రీరాముల వారు కూడా వచ్చేస్తున్నారే, ఇదేమిటి అనుకుంటుంది. శ్రీరాముల వారు తిన్నగా ఆ జంట దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి నమస్కారం చేస్తారు. చక్కగా నలుగురు కూర్చుంటారు. అప్పుడు సోమ చూస్తుంది, ఆకాశంలో పెద్ద చంద్రుడు ఏమంత ఇదిగా వెలగట్లేదే, మరి ఆ జంటలో నుంచి వస్తున్న ఒక దివ్య కాంతి, ఆ కాంతి ఎలా వస్తుందా? అంత గొప్పగా ఆ జంట, ఆ యోగులు వెలిగిపోతూ ఉంటారు ఆ కాంతిలో. అది చూసి ఆశ్చర్యపోతుంది సోమ. ఈ ఒక నక్షత్రం నుంచి వస్తున్న కాంతిలాగుంది వాళ్ళని చూస్తుంటే, వాళ్ళ శరీరంలో నుంచి ఉద్భవిస్తున్న కాంతి అది. కొంచెంసేపు కూర్చున్నాక అప్పుడు అమ్మ లేస్తుంది వాళ్ళకి భోజనం వడ్డిద్దామని. అప్పుడు తనంటుంది సోమతో, నేనే నా చేతులతో వాళ్ళిద్దరికిను శ్రీరాముల వారికి వడ్డించాలని నా కోరిక. అప్పుడు చక్కగా వాళ్ళిద్దరికి ఆ జంటకి వడ్డించి శ్రీరాముల వారికి వడ్డించి అప్పుడు మాత కూర్చుంటుంది. అప్పుడు సోమను పిలుస్తుంది, ఇకపై నువ్వు వడ్డించచ్చు, మేము నలుగురం తింటాము అని. ఇప్పుడు చక్కగా సోమ అక్కడికి వస్తుంది. వాళ్ళ నలుగురు ఏమీ మాట్లాడకుండా మౌనంగా చక్కగా ఎంతో ఆనందంగా భోంచేస్తారు. భోజనం అయినాక ఆ యోగిని మాతతో చెప్తుంది, భోజనం ఎంతో అద్భుతంగా ఉందని చెప్పి అప్పుడు శ్రీరాముల వారి వైపు తిరిగి చెప్తుంది, లంకలో మాత ఏమేమి అనుభవించిందో. ఎందుకంటే అంతవరకు శ్రీరాముల వారికి సీతామాత ఎప్పుడు చెప్పలేదు. తను ఉన్న ఆ ఏడాది లంకలో తనున్న ఏడాది పాటు రావణుడి మాయావి ప్రపంచంలో అమ్మ పడిన బాధ గాని, అమ్మ ఏం జరిగిందో ఎప్పుడూ రాముల వారికి చెప్పలేదు. ఇప్పుడు ఆ యోగిని ఎవరైతే కూర్చొని ఉంటుందో రాముల వారితో ఒక్కొక్కటి చెప్తూ ఉంటుంది, లంకలో అమ్మ ఉన్నప్పుడు ఏమేం జరిగినాయి అని. అలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చినాక అమ్మ వైపు చూస్తుంది, మన సీతమ్మ వైపు ఆ యోగిని చూసి అప్పుడు శ్రీరాముల వారితో చెప్తుంది, దేని గురించి? అమ్మ లక్ష్మణుల వారి గురించి యమదేవుడితో చేసిన పోరాటం గురించి శ్రీరాముల వారికి చెప్తుంది. ఆ రోజు రావణుడి బాణం, ఆ విషపూరితమైన బాణం లక్ష్మణుడికి తగిలినప్పుడు సీతమ్మ వెళ్ళి అక్కడ తన సూక్ష్మ శరీరంలో నిలబడి యమదేవుడితో ఎలా పోరాడిందో లక్ష్మణుడి ప్రాణం కోసం. అది వింటుంటే శ్రీరాముల వారికి ఆశ్చర్యం, ఎందుకంటే ఆయనకి తెలీదు. అప్పుడు ఆ యోగిని చెప్తుంది, ఆ రోజు కనుక సీతమ్మే అక్కడ లేకపోతే లక్ష్మణుల వారు దక్కేవారే కారు. అప్పుడు శ్రీరాముల వారు మాత వైపు చూస్తారు. మాత ఏమీ మాట్లాడకుండా వింటూ ఉంటుంది, ఎందుకంటే ఆవిడ ఎప్పుడు చెప్పలేదు రాముల వారికి. అప్పుడు ఆ యోగిని శ్రీరాముల వారితో చెప్తుంది, శ్రీరామ, లక్ష్మణుడికి ఆ రోజు సీతమ్మ అక్కడ లేకపోయి ఉంటే లక్ష్మణుల వారు ఈ రోజు మనతో ఉండేవాడు కారు. కానీ దానికి ఇవాళ లక్ష్మణుల వారు మనతో ఉన్నారంటే సీతమ్మ యమదేవుడితో చేసుకున్న ఒప్పందమే. ఆ ఒప్పందం ప్రకారం సీతమ్మ తన జీవితంలో కొంత భాగం లక్ష్మణుల వారికి ధారపోసింది అని చెప్తుంది శ్రీరాముల వారికి.
ఆ మాట వినంగానే శ్రీరాముల వారికి అప్పుడు అర్థమవుతుంది సీతమ్మ ఏమి చేసిందో. తన జీవితంలో ఎంతో భాగం లక్ష్మణుడికి ఇచ్చేసింది సీతమ్మ తల్లి. అది విని శ్రీరాముల వారు విలవిల్లాడిపోతారు. ఎందుకంటే అయ్యో ఇంత చేసిన సీత తనకి ఏమీ చెప్పలేదా అని. అప్పుడు అడుగుతారు, ఆ ఒప్పందానికి ఏదో ఒక సవరింపు ఉంటుంది కదా, ఎందుకంటే ఏ శాపానికైనా సవరింపులు ఉన్నాయి కదా. అలాగే సీతమ్మ చేసిన ఒప్పందం యమదేవుడితో ఏదైతే ఉందో, తన తన జీవితంలో ఎంతో భాగం లక్ష్మణుడికి ఇచ్చేశారే, అందులో ఏవైనా సవరింపు చేయొచ్చు కదా అని అడుగుతారు శ్రీరాములు వారు. అప్పుడు ఆ యోగిని తల ఊపి అంటుంది, అది సీత ఇచ్చిన మాట, అంటే సీత మాట ఇచ్చేసింది, ఇంకా దానికి ఎవరు చేస్తారు సవరింపు అని. అప్పుడు శ్రీరాముల వారు కొంచెం సేపు దీర్ఘంగా ఆలోచించంటారు, ఎలాగైతే సీత తన జీవితంలో ఎంతో భాగం ఇచ్చేసిందో నేను కూడా ఇయ్యగలను. అంటే శ్రీరాముల వారు ఇంకా భరించలేకపోతున్నారు, అమ్మ ఇచ్చేసిందంటే వెళ్ళిపోతుందని తెలుసు, ఇంకా సీత లేకుండా తనెందుకు బతకటం అని. థ్యాంక్ యూ. సీత లేకుండా తను బతకటం ఎందుకు అని తను ఆలోచిస్తున్నారు. సీతమ్మ తన జీవితంలో భాగం ఇచ్చేస్తే నేను కూడా చేయగలను కదా అని. అప్పుడు ఆ యోగిని గుర్తు చేసింది, రామా మనకి ఎక్కువ వ్యవధి లేదు అని. అనంగానే శ్రీరాములు వారు అడుగుతారు, ఎంత వ్యవధి ఉంది మనకి, ఇంకా ఎంత వ్యవధి ఉంది అని. అప్పుడు ఆ యోగిని సీతమ్మ తల్లి వైపు చూసి చెప్తుంది, సీత ఈ శరీరం వదిలి ఎప్పుడు వెళ్ళాలో ఆ సమయం నువ్వు ఎన్నుకోవచ్చు, కానీ అది ఏడాది లోపలే జరగాలి. అంటే నీకున్న గడువు ఒక ఏడాదే సీత, కానీ ఆ ఏడాది లోపల ఎప్పుడు వెళ్ళాలో అన్నది నువ్వు ఆ సమయం ఎన్నుకోవచ్చు సీత అని సీతమ్మతో చెప్తుంది ఆ యోగిని. అది వినంగానే శ్రీరాములు వారు విలవిల్లాడిపోతారు, అంత తొందరగానా, ఏడాదే ఉందా మన సీతమ్మకి అని ఎంతో బాధ. మాత ఇదంతా వింటోంది, మౌనంగా ఉండి ఇవన్నీ వింటోంది. మాతకు కూడా తెలీదు తనకి ఉన్న గడువు ఏడాదే మిగిలిందని. వినంగానే మొదట్లో ఆవిడ ఎంతో చకితురాలైపోతుంది, కానీ మెల్లగా తన మీద తను కంట్రోల్ తెచ్చుకుంటుంది. అప్పుడు శ్రీరాముల వారి వైపు చూసి, రామా ఇది నా మాట, నేను ఇచ్చిన మాట నేను కాపాడుకోవాలి. నిజంగానే ఇలాంటి పరిస్థితి నాకు ఇంకొకసారి వచ్చినా నేను సంతోషంగా నా జీవితం లక్ష్మణుల వారి కోసం గాని ఇంకా మీ ఏ అన్న తమ్ముళ్ళ కోసమైనా నేను మళ్ళా ఇదే చేదును. ఇది నా సౌభాగ్యం, నాకు ఇలాంటి ఆపర్చునిటీ రావటం, వాళ్ళ కోసం ఇది చేయటం, ఇది నాకు వచ్చిన అవకాశం అంటుంది సీతామాత. అలా అనంగానే శ్రీరాముల వారు సీతమ్మ తల్లి చేయి పట్టుకొని అంటారు, అంతే అయితే నేను కూడా నీతో పాటు వస్తాను, ఇంకా చాలు, నువ్వు వెళ్ళిపోతే నేను వచ్చేస్తాను నీతో పాటి అని శ్రీరాముల వారు అంటారు. అప్పుడు ఆ యోగి ఎవరైతే అక్కడ కూర్చొని ఉన్నాడో ఆయన అంటాడు, అది సాధ్యం కాదు రామా, ఇంకా నీ సమయం ఆసన్నం కాలేదు. నువ్వు ఇక్కడే ఉండాలి, నీ పిల్లలు పెద్దవాళ్ళు అవ్వాలి, వాళ్ళని నువ్వు వాళ్ళకి రాజభారం అంతా అప్పచెప్పాలి, రాబోతున్న సమాజానికి నువ్వు ఒక పునాది రాళ్ళు, ఒక కొత్త సమాజానికి పునాది రాయి వేయాలి. ఆ రాబోతున్న సమాజానికి నువ్వు ధర్మం, వాళ్ళకి కావాల్సిన ధర్మం నువ్వు అంతా సెట్ చేయాలి. ఏ ధర్మం అయితే మనం ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాం కదండి, సీతారాముల వారు
రావటానికి కారణమే రాబోతున్న సమయంలో వస్తున్న సమాజానికి వాళ్ళు పునాదిరాలు వేయటం, వాళ్ళకి ధర్మం అంటే ఏంటో చెప్పటం. ఎలాంటి ధర్మం అంటే అది అద్వితీయ ప్రేమ మీద ఆధారపడి ఉన్న ధర్మం. సో ఇవన్నీ నువ్వు చేయాల్సిన పని. ఇది ఇప్పటికి కాదు, వచ్చే భావి సమాజాని కోసం నువ్వు ఇప్పుడు చేయాల్సిన పనులు అని చెప్పి ఆ యోగి చెప్తాడు. ఇందుకే కదా నువ్వు సీత ఈ జన్మ తీసుకున్నారు. శాపాలు అన్ని పూర్తి చేసుకుంటున్నారు, కానీ మీరు ఇక్కడికి వచ్చింది ఈ సమయంలో లైఫ్ పర్పస్ గుర్తు చేస్తున్నారు. రాబోతున్న భావి సమాజానికి మీరు వేయాల్సిన ఫౌండేషన్, పునాది రాయి, అది మీ మీదే ఉంది. ఆ భారం మీ ఇద్దరి మీద. ఇప్పుడు సీత ఇచ్చిన మాట ప్రకారం తను తొందరగా వెళ్ళిపోవాల్సి వస్తోంది. అందుకనే ఆ భారం కూడా నీ మీదే ఉంది శ్రీరామ. ఈ పని చెయ్యకుండా నువ్వు ఎలా వెనక్కి వెళ్ళిపోతావు? సీత వెళ్ళిపోయినా తను దివ్య లోకాల నుంచి నీకు ఇదంతా పని పూర్తి చేయటానికి సాయపడుతుంది అని చెప్తాడు ఆ యోగి. అప్పుడు సీతమ్మ తల్లి ఆ యోగి వంక చూసి అంటుంది, నాకు కొంచెం దుఃఖం ఉంది మీరు చెప్పంగానే. అయ్యో, ఏడాది లోపల వెళ్ళిపోవాలా? నా పరివారాన్ని, నా పిల్లల్ని, శ్రీరాముల వారిని, ఈ ప్రపంచాన్ని, వీళ్ళందరినీ నేను ఎంతగానో ప్రేమిస్తాను. ఎందుకంటే అమ్మ ఒక్క తన పరివారమే కాదు, తన కుటుంబమే కాదు, ఈ ప్రపంచం అంతా ఆవిడ కుటుంబమే. అందరితో ఎంతగానో ప్రేమిస్తోంది అమ్మ. అన్ని వదిలేసి వెళ్తోందంటే ఎవరికైనా కొంచెం బాధ ఉంటుంది. కానీ అమ్మ అంటుంది ఆయనతో, మిమ్మల్ని చూసి ఆ కొంచెం ఉన్న బాధ కూడా పోయింది నాకు మానుభావ అని చెప్తుంది. అప్పుడు ఆయన నవ్వి, అందుకే నేను వచ్చాను, నాకు తెలుసు నీకు ఆ కోరిక మిగిలిపోయింది, అందుకే నేను వచ్చాను. సీత, రామ, ఇంకా ఇప్పుడు మీకు అసలు పరమతత్వం చెప్తాను. అంతా అసలు ఈ సృష్టి అంటే ఏమిటి, ఇంతవరకు ఏముంది, ముందు ఏం రాబోతోంది, మీ నిజ స్వరూపాలేంటి, ఇంకా ఇవన్నీ మీరు తెలుసుకునే సమయం ఆసన్నమైంది అని ఇలా చెప్పి నలుగురు ధ్యానంలో కూర్చుంటారు కళ్ళు మూసుకొని. వాళ్ళు ధ్యానంలో కూర్చోగానే అప్పుడు సోమ ఈ లోకంలోకి వచ్చి అక్కడ చూసి అక్కడున్న గిన్నెలు, మిగిలిపోయిన భోజనం అంతా తీసి, ఇంకా కళ్ళల్లో నుంచి నీళ్లు ఊబికి వచ్చేస్తున్నాయి. వాళ్ళు ధ్యానంలో ఉన్నారని చెప్పి తను ఎంతో ఏడవకుండా ఆ గిన్నెలు, ఆ మిగిలిన భోజనాలన్నీ వంటింట్లోకి తీసుకొచ్చి అక్కడ పెట్టి తన గదిలోకి వెళ్ళంగానే నేల మీద కుప్ప కూలిపోతుంది సోమ. ఎంతో దుఃఖమైన వార్త వింది. తన తల్లి ఇంకా ఏడాదికి మించి తనతో ఉండదు. ఏడ్చి 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 అలా ఎంతసేపు ఉండిపోతుందో సోమ. ఇంకా కళ్ళల్లో ఏడవటానికి నీళ్లు లేని టైంలో ఇంకా అలాగే నిద్రలోకి జారుకుంటుంది. ఎన్నో గంటల తర్వాత నిద్ర మెలకు వస్తుంది సోమకి. బయట ఇంకా చాలా చీకటిగా ఉంది. ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తే ఆ నలుగురు ఇంకా ధ్యానంలోనే ఉంటారు. కానీ అక్కడ జరిగిన గమ్మత్తు ఏంటంటే, ఇందాక చూసిన ఆ అతిథులు ఎవరైతే యోగిని వేషాల్లో ఉంటారో వాళ్ళు ఇప్పుడు ఆ వేషాల్లో ఉండరు. వాళ్ళ బదులు సోమ చూస్తుంది శ్రీరాముడు, సీతమ్మ తల్లి ఎదురుగుండా ఆ పార్వతమ్మ తల్లి, మహాదేవులు వాడిద్దరూ కూర్చొని ఉంటారు. చూడంగానే ఎంతో ఆనందం సోమకి. అయితే ఇందాకటి నుంచి నేను భోజనం వడ్డించింది ఎవరో యోగులకు జంటలు కాదు, స్వయంగా ఆ పార్వతి అమ్మ తల్లి, ఆ మహాదేవులకా నేను వడ్డించింది అనుకుంటుంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్న కోరిక, కానీ కళ్ళు మూతలు పడిపోతున్నాయి, కాళ్ళు కదలనియట్లేదు. అంతే నేల మీద కూలిపోయి మళ్ళా నిద్రలో జారిపోతుంది. అలా ఎంతసేపు ఉంటుందో సోమకి తెలియదు. తెల్లవారుజామున అప్పుడు సోమకి మెలకు వస్తుంది. అప్పుడు బయట కిటికీలోంచి చూస్తే రాత్రి ఎక్కడైతే అమ్మ ఎప్పుడు కూర్చుండే స్థలంలో అమ్మ అక్కడ దిండ్ల మీద పడుకోనుంది. అమ్మ శరీరంలోంచి ఒక రకమైన కాంతి చూస్తుంది సోమ. కానీ అమ్మ చుట్టూ ఎవరు ఉండరు, శ్రీరాముల వారు లేరు, తను రాత్రి అనుకున్న పార్వతమ్మ, మహాదేవులు ఎవరూ లేరు. అప్పుడు అనుకుంటుంది, అమ్మయ్యా, అయితే నేను ఇదంతా కల కన్నానన్నమాట. అబ్బా, నేను ఎంత పీడకల కన్నాను కదా. అయితే అమ్మ ఎవరి గురించి అయితే నిన్న ఎదురు చూసిందో వాళ్ళు అసలు రాలేదు.
అమ్మ అలా ఎదురు చూసి చూసి అక్కడే దిండ్ల మీద పడుకున్నట్టుంది అనుకొని ఎంతో తృప్తి. అమ్మయ్య, ఇంకా నా పని నేను చూసుకోవచ్చు, ఏమిటో ఈ పీడకలలు ఏమిటో అనుకుంటుంది సోమ. అప్పుడు వెళ్ళి పిల్లల పని చేసుకొని వచ్చి మళ్ళీ అమ్మ కుటీరంలోకి వచ్చేటప్పటికి అమ్మ అప్పటికి లేచి భోజనం తయారు చేస్తూ ఉంటుంది. అప్పుడు సోమ అడుగుతుంది, అమ్మా అయితే నిన్న నువ్వు ఎదురు చూసిన అతిథులు అసలు రాలేదా అమ్మా అంటుంది. అప్పుడు సీతమ్మ తల్లి నవ్వి, సోమ నీకు గుర్తులేదా, నువ్వే కదా మాకు వడ్డించావు అని. అలా వినంగానే సోమ గొంతు వణికిపోతుంది. అయ్యో, నేను అదంతా పీడకలు అనుకున్నానే అని గట్టిగా అంటుంది. అప్పుడు సీతమ్మ తల్లి అంటుంది, సోమ నీకు తెలియదా వచ్చిన వాళ్ళు ఎవరో? ఒక పని చేయి, బయట ఉన్న దిండ్లు ఆ దుప్పట్లు ఏదైతే ఉన్నాయో ఆ చాప అవన్నీ తీ అక్కడి నుంచి లోపల తీసుకురా, అప్పుడు నీకే తెలుస్తుంది అంటుంది. అప్పుడు సోమ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఆ దిండ్లు ఆ దుప్పట్లు తీస్తున్నప్పుడు దాని కింద ఎన్నో ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు అన్ని నేల మీద కనిపిస్తాయి. ఎక్కడైతే ఆ యోగులు కూర్చొని ఉంటారే ఆ స్థలం నిండా ఎన్నెన్నో దివ్యమైన ఆభరణాలు అక్కడ పరిచి ఉంటాయి. అప్పుడు సోమ ఒక బుట్టలో అవన్నీ వేసుకొని సీతమ్మ తల్లి దగ్గరికి తీసుకొస్తుంది. అప్పుడు సీతమ్మ తల్లి మొహం చూస్తే, ఆ నవ్వు చూస్తే అప్పుడు అర్థమవుతుంది, ఆ వచ్చిన వాళ్ళు తను చూసింది కల కాదు, నిజమే, వచ్చింది మహాదేవుళ్ళు పార్వతమ్మ తల్లి అని. అప్పుడు తనకంతా గుర్తుకొస్తుంది. సాయంత్రం జరిగింది, తర్వాత అర్ధరాత్రి తను లేచి ఆ పార్వతమ్మని మహాదేవుల్ని చూడటం. అప్పుడు అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో సీతమ్మ తల్లి అంటుంది, సోమ ఈ ఆభరణాలన్నీ ఆశ్రమంలో గురుదేవులు వారికి ఇచ్చిరా, ఆయనకి చెప్పు, ఇది శ్రీరాములు వారు ఆయనకి కానుకగా ఇచ్చారు, ఎందుకంటే ఇన్నాళ్ళు ఆయన పరివారాన్ని ఎంతో ఆప్యాయంగా ఆదరంగా చూసినందుకు ఇది శ్రీరాములు వారు ఆశ్రమానికి ఇచ్చిన కానుకని చెప్పి ఇచ్చిరా సోమ అని చెప్పి పంపిస్తుంది. ఇక్కడి నుంచి రోజులు గడుస్తున్న కొద్దీ సోమ చూస్తుంది, మాత అసలు ఏమి మాతలో కలవరం లేదు. మాతకి ఇప్పుడు ఈ వార్త తెలిసిపోయింది కదా, ఏడాది లోపలే తను ఈ భూమి వదిలి వెళ్ళిపోతుందని. సోమ అనుకుంది, మాతకి బాధ ఉంటుంది కదా వదిలేసి వెళ్ళిపోతున్నావు అని. కానీ మాత మొహంలో ఏ బాధ కనపడలేదు. ఎప్పుడైనా సోమ ఆ విషయం తీసుకొద్దామని మొదలు పెడితే సోమకి ఇంకా అది మాట్లాడకుండా మాత అనేది, సోమ రేపటి గురించి ఆలోచించద్దు, ఈ రోజే మనకి ముఖ్యం, మనం ఏం చేసినా ఈ రోజు గురించే చేద్దాం. రేపు ఎలా ఉంటుందో, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు, మనకి రేపు ఎలా ఉంటుందో తెలుసా, ఒక నెలలో ఏమవుతుందో మనకు తెలుసా, ఇవాళ నుంచి ఒక ఏడాది లోపల ఏమవుతుందో మనకు తెలుసా, మరి మనం ఎందుకు చింతించాలి, మనకి ఏది జరగాలో అది అవుతుంది సోమ, ఎందుకంటే అది మనం వేసుకున్న ప్రణాళిక. మనం వేసుకున్న ప్రణాళిక జరిగినప్పుడు మనం దాన్ని ఎలా ప్రశ్నిస్తాం, అది జరుగుతున్నప్పుడు మనం ఎలా బాధపడతాం. ఈ ఎంత మంచి మెసేజ్ మాస్టర్స్, ఇదంతా మనం అనుకునే మెసేజే కదా, మనమే కదా మన డిజైన్ వేసుకొని వస్తాం, మనకు కావాల్సిన ఛాలెంజ్లన్నీ రాసుకొని వస్తాం, మనం ఈ భూమి నుంచి ఎప్పుడు వెళ్ళిపోవాలో అది కూడా మనం రాసుకొని వస్తాం. అన్ని జరిగినా కూడా అది అన్ని తెలిసి అంటే అన్ని మన ప్రణాళిక ప్రకారం జరుగుతున్నా అది జరుగుతున్నప్పుడు అజ్ఞానంతో ఎంతో బాధపడతాం. సో మాత అదే అంటుంది, ఏది జరగాలో అది జరగాలి కదా సోమ, మరి దానికి మనం బాధపడటం ఎందుకు అని. కానీ సోమం తన మనసులోంచి అది తీయలేకపోతోంది. ప్రతిరోజు ఎక్స్క్యూజ్ మీ మాస్టర్స్, సోమకి మాత్రం ప్రతిరోజు ఇదే ధ్యాస, అయ్యో అమ్మ వెళ్ళిపోతుంది. ప్రతిరోజు లేవంగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అమ్మ కుటీరంలోకి వెళ్ళేది, అమ్మ ఉందా, వెళ్ళిపోలేదు కదా అని చెక్ చేసుకుంటూ ఉండేది. ఇలా సోమ ఆతృత చూసి ఒకరోజు అమ్మ నవ్వి అంటుంది, సోమ నీకు మాట ఇస్తున్నాను, నిజంగా ఆ రోజు వచ్చినప్పుడు నీకే ఫస్ట్ చెప్తాను, మొదట్లో నీ దగ్గరికే వచ్చి చెప్తాను, నువ్వు కంగారు పడకు. అప్పుడు సాయంత్రాలు చూస్తే అమ్మ ఎప్పుడు నక్షత్రాల వంక చూస్తూ కనిపించేది. ఏం చేస్తుందా నక్షత్రాలని, ఇంతలా ఏం స్టడీ చేస్తుందా అమ్మ అని అనిపించేది. ఒకరోజు అమ్మ అలా నక్షత్రాల వంక చూస్తూ కూర్చున్నప్పుడు సోమ అమ్మ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. అప్పుడు అమ్మ చెప్తుంది, సోమ నేను
భృగు మహర్షికి కూతురుగా పుట్టినప్పుడు భార్గవిలాగా నేను భృగు మహర్షికి ఎంతో సాయం చేశాను. ఆ నక్షత్ర శాస్త్రం ఈ భూమి మీదకి తేవటానికి, ఆ నక్షత్ర శాస్త్రం గురించి అందరికీ చెప్పటానికి, ఎలా ఆ నక్షత్రాలు కదలిక వలన మన మానవ జీవితాల మీద దాని ప్రభావం ఏముంటుందో అది నేను చాలా డీటెయిల్ గా చెప్తామని ఎంతో ప్రయత్నించాను. అదే సమయంలో నారాయణుడికి శాపగ్రస్తులయ్యారు. అంటే భృగు మహర్షి శాపం ఇచ్చారు. ఆ శాపం గనక నారాయణుడు వారు తీసుకోకుండా ఉండుంటే ఆ రోజు భృగు మహర్షి ఉసాన, తన పత్ని ఉసాన పోయింది అన్న బాధతో ఆయన తన శరీరం వదిలేసి ఉండేవాళ్ళు. ఆయన కోపం అంతా శాపంలోకి మారి అది నారాయణ వారు గ్రహించారు కాబట్టే ఆ రోజు ఆయన తన శరీరంలో ఇంకా ఉన్నారు. అది కనుక జరగకపోయి ఉంటే ఆ దుఃఖంతోనే ఆయన శరీరం వదిలేసి ఉండేవాళ్ళు. కానీ నారాయణుడు వారికి తెలుసు ఆయన చేస్తున్న పని సగంలోనే ఉండిపోయిందని. ఏం పని? ఆ నక్షత్రాల గురించి శాస్త్రం ఆయన ఏదైతే భూమి మీదకి తీసుకొస్తున్నారో, ఇందాక మా అమ్మ చెప్పింది కదా, వాటి కదలికలు, దాని వల్ల మనుషుల జీవితం మీద ప్రభావాలు, ఇవన్నీ వర్క్ అయింది, సగమే అయిపోయింది. ఇంకా భృగు మహర్షి యుగాంతం దాకా ఉండాలి. ఆ విషయం నారాయణ వారికి తెలుసు. అందుకనే ఆయన శాపం ఆయన దగ్గర నుంచి ఆయన బాధ తగ్గించడానికి ఆ శాపం నారాయణ వారు తీసుకున్నారు. అప్పుడు దాని వల్లనే భృగు మహర్షి ఇన్నాళ్ళు మనతో ఉన్నారు. ఆ నక్షత్రాల శాస్త్రం అంతా ఈ భూమి మీదకి తీసుకురావడానికి ఎంతో యత్నం చేశారు భృగు మహర్షి అని సోమకి మళ్ళా ఆ డీటెయిల్స్ అన్ని చెప్తుంది మాత. అప్పుడు సోమ అడుగుతుంది, అమ్మా సరే గాని ఏంటమ్మా నువ్వు ఆకాశం వంక చూస్తూ ఉంటావు అని మనసులో అనుకుంటుంది. అమ్మ ఆకాశం వంక చూసి ఆ తారల దగ్గర ఆ పొజిషన్స్ చూస్తోందా, అది ఏంటి, ఏ సమయంలో తను శరీరం వదిలి వెళ్ళాలా అని ఆ నక్షత్రాల వంక అంత తీవ్రంగా చూస్తోందా అని మనసులో అనుకుంటుంది, బయటకు అందు. కానీ సోమ మనసులో అనుకున్నా మాతకి తెలుసు కదా. మాత అంటుంది, సోమ ఆ నక్షత్రాలు ప్రేమ భాష, ప్రేమ కురిపిస్తాయి నా మీద. అవి ప్రేమ భాషలో నాతో మాట్లాడతాయి. ఎప్పుడు నాకు ఎన్నెన్నో సందేశాలు పంపిస్తూ ఉంటాయి ఆ నక్షత్రాలు. అదే కాదు సోమ, నువ్వు ఆలోచిస్తోంది కరెక్టే. ఆ నక్షత్రాలే నాకు చెప్తాయి నా సమయం ఆసన్నం అయినప్పుడు, ఈ భూమి వదిలి వెళ్లే సమయం వచ్చినప్పుడు ఆ నక్షత్రాలే నాకు సందేశం పంపిస్తాయి సోమ అని చెప్తుంది. సోమ వెలువెల్లాడిపోతుంది ఆ మాట వినలేక. అప్పుడు సోమ ఆలోచనలు గమనించి మాత అంటుంది, ఏం సోమ నువ్వు నాతో వద్దామని ప్రయత్నమా? ఎందుకంటే ఇంకా సోమ ఇంకా మాతతో నేను దూరంగా ఉండలేను. 14 ఏళ్ళు దూరంగా ఉంది. కనీసం అప్పుడు ఒక జ్వాల ఇచ్చి ఒక పోర్టల్ లాగా అమ్మని ఆ పోర్టల్ త్రూ చూసుకుంది సీత. సోమ ఇప్పుడు ఇంకా సోమకి అమ్మ వెళ్తుందంటే ఇంక నేనెందుకు ఇక్కడ, నా జన్మ ఎందుకు ఇక్కడ అని. కానీ అమ్మ సోమ ఆలోచనలు విని అంటుంది, సోమ అప్పుడే నువ్వు రాలేవు నాతో, ఇంకా ఈ భూమి మీద ఉండే పని నీకుంది. ఇంకా లవకుశులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి నీ అవసరం ఉంది. వాళ్ళు అయోధ్య వెళితే వాళ్ళకి అయోధ్య కొత్త, వాళ్ళ తండ్రి దగ్గర ఉండలేరు ఇంత ముందు. సో అయోధ్యకి పిల్లలకి మధ్యలో ఉన్న కనెక్షన్ నువ్వే సోమ. అందుకనే నీ బాధ్యత ఇంకా పూర్తి కాలేదు సోమ, నువ్వు ఇంకా ఇక్కడ ఉండాల్సిన పని నీకుంది అని సోమతో చెప్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ సోమకి ఎలా అనిపిస్తుందంటే, అయోధ్య నుంచి వచ్చేపోయే జనాలు ఎక్కువైపోయారు మాతని చూడటానికి. ఇదేమిటి వీళ్ళందరికీ తెలిసిపోయిందా ఇంకా మాత వెళ్లే సమయం ఆసన్నం అయిందని? ఎవరితో చెప్పలేదు కదా. మరి ఏమిటి ఇంతమంది, చాలా మంది అయితే ఒక్కసారి అమ్మని చూసి వెళ్దామని వచ్చేవాళ్ళు. ఇలా జనాలు తండోపతండాలుగా వస్తుంటే మాత అలా కూర్చొని అందరినీ పలకరిస్తూ శారీరకంగా అమ్మ క్షీణించిపోతోందని కనిపిస్తోంది సోమకి. సోమ ప్రేమో మరి ఆ సోమకున్న ప్రేమ అటువంటిది. ఒకరోజు మాత సోమతో అంటుంది, సోమా నాకు ఎందుకో అయోధ్యని ఒక్కసారి చూడాలనిపిస్తోంది. అయోధ్యకి వెళ్ళి అక్కడ రాజమార్గం మీద నడవాలనుంది. ఒక్కసారి ఆ ఊరు ఎంత పెద్దదైపోయిందో అందరూ అనుకుంటున్నారు, అయోధ్య చాలా విస్తరించిందని, ఎంతో గొప్ప అయిందని నాకు ఒక్కసారి చూడాలనుంది. అయితే సోమ అంటుంది, అయితే నేను హనుమంతుల వారితో మాట్లాడతానమ్మా అంటుంది. కానీ
అనుకుంటుంది, ఎలా వెళుతుంది అమ్మ? అమ్మ చూస్తే శారీరకంగా వీక్ అయిపోతోంది, అది కనిపిస్తోంది సోమకి. అయోధ్య ప్రయాణం చాలా దూరం, అమ్మ అంత ప్రయాణం చేయలేదు అని తెలుసు. ఎలా దీనికి దారేది? ఆ కొంతకాలం కింద నుంచి ఏమవుతోందంటే, అమ్మ మనసులో ఏ కోరిక ఇట్లా రాగానే అది హనుమంతుల వారికి తెలిసిపోవటం. ఆ కోరిక తీర్చడానికి ఆయన మర్నాడు, ఇప్పుడు అమ్మకి ఏదైనా ఫలం కావాలి అని అమ్మ అనుకోగానే మర్నాడే హనుమంతుల వారు ఆ పండు తీసుకొని రావటం, అమ్మా ఇదిగో అనేయటం. అట్లా ప్రతి రోజు జరుగుతోంది. ఒక రోజు ఇంకా అమ్మ హనుమంతుల వారితో అంటుంది, పుత్రా నేను ఇంకా నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాను, ఇట్లా నా మనసులో ఇంకా ఏ కోరిక వచ్చే ముందే నువ్వు తెచ్చి పెట్టేస్తున్నావు, ఇంకా ఈ కోరికలు కూడా రాకుండా ఇంకా నేను మనసులోనే ఆపేసుకోవాలేమో అంటే, అప్పుడు హనుమంతుల వారు ఏడుస్తూ కోరుకుంటారమ్మా, ఏంటమ్మా ఇదొక్కటే నాకు మిగిలింది, నాకు ఇంకా ఈ ఆనందం నుంచి కూడా నన్ను దూరం చేసేస్తారా? నేను చేయగలిగింది ఇదే కదమ్మా, నువ్వు ఉండంగా నీకు నేను తేగలిగింది ఏ ఫలమో పుష్పమో అంతే కదా. ఈ ఆనందం నుంచి కూడా నన్ను దూరం చేసేస్తావా? సరే అయితే మాత, లేదులే నాయన, నీ ఆనందం నేను ఎందుకు కాదంటాను అంటుంది. అప్పుడు ఎప్పుడైతే అమ్మ అయోధ్యకి వెళ్ళాలనే కోరిక ఇట్లా సోమతో చెప్తుందో మర్నాడే హనుమంతుల వారు వచ్చేస్తారు. అమ్మా తల్లి, నేను నిన్ను అయోధ్యకి తీసుకెళ్తాను, కానీ మామూలుగా కాదు, మనం ధ్యానంలో వెళ్దామమ్మా. ఎందుకంటే అమ్మ మెల్లంగా టైం దగ్గరికి వస్తోంది, సో మెల్లంగా క్షీణం కనిపిస్తోంది, సో అలా కాదు, మనం ధ్యానంలో వెళ్దాం. అప్పుడు వాళ్ళు చక్కగా అమ్మని తీసుకొని అడవిలోకి వెళ్తారు. అక్కడ ఎన్నో రోజులు ఉండిపోతారు. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళు వెనక్కి తిరిగి వస్తారో అప్పుడు మాత మొహం వెలిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు మాత సోమతో అంటుంది, హనుమంతుల వారు నన్ను నా ప్రియమైన అయోధ్యకి తీసుకెళ్లారు, అక్కడ చక్కగా నేను అయోధ్య నదిలో సరియు నదిలో స్నానం చేశాను, ఆ సరియు తల్లితో మాట్లాడాను. సోమా, నువ్వు చూడగలిగితే అసలు అయోధ్య ఎంత పెద్దదైపోయిందో, ఎంత మంది ఉంటున్నారో, ఎంత మంది బయట దేశాల వాళ్ళు, వాణిజ్యాలు, వ్యాపారులు, అసలు ఒకటి కాదు, అసలు మనం చూసిన అయోధ్య కాదు సోమ. ఇప్పుడు అక్కడ రాజ్య పరిపాలనకి ఒక్క రాముడే కాదు, రాముడి కింద ఎంత పెద్ద సంఘం ఉందో చక్కగా పరిపాలన చేయటానికి, అదంతా చూసి నాకు అనిపించింది, రాముల వారు అసలు మన దగ్గర రావటానికి ఆయనకి సమయం ఎట్లా దొరుకుతోందా, అంత బిజీగా ఉన్న ఆయన అంటే. అప్పుడు సోమ అంటుంది, అమ్మా రాకుండా ఎలా ఉంటారు, నువ్వు ఆయన నావకి చుక్కాని లాంటి దానివి, ఆయనకి దిశ చూపించే నక్షత్రానివి, ఆయన జీవితానికే నువ్వు పునాదివి అని హనుమంతుల వారు అంటారు. హనుమంతుల వారు అంటారు, అమ్మా నీకు తెలియదు, నీతో దూరంగా ఉండటం ఆయనకి ఎంత కష్టంగా ఉందో అంటే. అప్పుడు సీతమ్మ తల్లి అంటుంది, మేము ఎన్నోసార్లు వియోగం అనుభవించాం, అంటే శారీరకంగా దూరంగా ఉన్నాము, ఎన్నెన్నో కష్ట సమయాల నుంచి వెళ్ళాం, కానీ మా మధ్య ప్రేమ ఎప్పుడూ తగ్గలేదు. ఆయన నామ మాత్రం జపించిన, ఆయన నామ మాత్రం విన్నా నాకు ఎక్కడి నుంచి ఆనందం పొంగి వస్తుందో చెప్పలేను. హనుమా, నాకు తెలుసు నీవు అంతే, రామనామం విన్నా, రామనామం జపించినా నీ మనసులో నుంచి వచ్చే ప్రేమ గంగ కూడా అలాంటిదే. ఇదే మన ఇద్దరిని కనెక్ట్ చేస్తుంది. శ్రీరాముల వారి పట్ల ఉన్న మన ప్రేమే మనల్ని ఒకటి చేస్తోంది హనుమా. పుత్రుడు కదా హనుమంతుడు, ఆయనకి చక్కగా పుత్రుడితో మాట్లాడుతోంది సీతమ్మ తల్లి. అది వింటుంటే హనుమంతుడు కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేసినాయి. హనుమంతుల వారి కంట్లోంచి నీళ్లు వచ్చేసినాయి. అప్పుడు ఆయన అన్నారు, అమ్మా నీ పట్ల గాని శ్రీరాముల వారి పట్ల గాని నాకు నా ప్రేమ సమానం, ఒకటే. నాకు
నీకు శ్రీరాముల వారి మధ్యలో నాకు ఏమీ భేదం లేదమ్మా, మీరిద్దరూ నాకు ఒకటే. నా ఊపిరున్నంత వరకు శ్రీరాములు సీతమ్మ ఒకటే నన్న మాట నేను మొత్తం ఈ ప్రపంచానికి చాటి చెప్తూనే ఉంటాను అని హనుమంతుల వారు అంటారు. అప్పుడు సీతమ్మ అంటుంది, హనుమా నువ్వు చాలా రోజులు ఉంటావు ఈ భూమి మీద, చక్కగా ఆ మాటే అందరికీ చెప్తూ ఉండు. అప్పుడు హనుమ అంటాడు, అమ్మా అది నీ కోరికైతే, ఈ భూమి మీద నేను చాలా రోజులు ఉండాలి అన్న అది నీ కోరికైతే, నీ కోరికే నా శాసనము. నీకు ఎలా కావాలంటే, నీకు శ్రీరాముల వారికి ఎలా కావాలంటే అదే నేను నా జీవిత శాసనంగా తీసుకొని అలాగే చేస్తానమ్మా అంటాడు. అప్పుడు హనుమంతుల వారు వెళ్ళిపోతారు. హనుమంతుల వారు వెళ్ళిపోయినాక తల్లి చెప్తుంది సోమకి, అంటుంది, సోమా అయోధ్యలో తిరుగుతున్నప్పుడు నేను చూశాను, ఎంతమందో మన మిథిలలో పుట్టిన ఆత్మలు, అంటే అక్కడ జీవించిన వాళ్ళు ఎంతో మంది ఆత్మలు ఇప్పుడు అయోధ్యలో జన్మించినయి. నేను చక్కగా మన రాజపరివారంలో బయట చూస్తుంటే ఆత్మలన్నీ ఆ క్రితం జన్మలో మిథిలలో పుట్టిన ఆత్మలే. నాకు ఎంతో సంతోషం కలిగింది. ఆ మిథిలలో మనం పెరిగిన గుర్తులు, ఆ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మిథిల నుంచి అయోధ్యకి తెచ్చారు వాళ్ళన్నీను అంటే. అప్పుడు సోమ అంటుంది, అమ్మా వాళ్ళందరికీ నీ మీద ఉన్న ప్రేమ అటువంటిది, అందుకే వాళ్ళందరూ మిథిల నుంచి అయోధ్య వైపుకి వచ్చేసారు. ఇంత దూరం వాళ్ళు నిన్ను వెంటాడుతూ వచ్చారమ్మా నీ ప్రేమ కోసం అని చెప్తుంది. ఇలా చెప్తూ ఈ కథ మనకి సోమ అనసూయకి చెప్తోంది కదండి. నాకే ఎంత కష్టంగా ఉందే మీకు చెప్పటానికి, సోమకి ఎంత కష్టమై ఉంటుందో. తర్వాత సోమ చెప్తుంది, నాకు అర్థమైంది ఆ ఆఖరి సంవత్సరం అమ్మ తల్లి సీత శ్రీరాముల వారు ఏం చేస్తున్నారు అని. మానవాళి మనసుల్లో వాళ్ళు ఎలాంటి థాట్ ఫార్మ్స్, అంటే ఎలాంటి ఆలోచనలు బీజాలు నాటుతున్నారంటే, వచ్చే యుగాలకి పనికొచ్చే నాలెడ్జ్, అంటే ఎన్నెన్నో యుగాల తర్వాత అవసరమయ్యే జ్ఞానం ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ఆ బీజాలు ఇప్పుడు నాటాలి. కాబట్టి వాళ్ళు చేస్తున్న పని అది ఇంపార్టెంట్ పని. ఎందుకంటే అమ్మ చెప్తుంది సోమాకి, ఇది ఇప్పుడు అమ్మ చెప్పేది మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నామండి, కాలచక్రం మాట్లాడుకున్నాం. కాలచక్రంలో మనం గ్యాలక్టిక్ పాయింట్, ఆ సెంటర్ ఆఫ్ మ్యాగ్నెటిజం గురించి మాట్లాడుకున్నాం. ఆరోహణ అవరోహణ, ఆ సమయం, ఆ కాలచక్రం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అమ్మ అదే చెప్తోంది సోమతో చెప్తోంది, ఇప్పుడు భూమి ఆ పాయింట్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ నుంచి దూరం వెళుతోంది, అంటే అవరోహణలో ఉంది. అందుకనే మనకి తెలిసిన విషయం కదండి, అమ్మ అదే చెప్తోంది. ఆంతరిక ప్రపంచం నుంచి బయటకు వచ్చేస్తున్నారు మనుషులు, బాహ్య ప్రపంచం వైపుకి మెల్లమెల్లంగా వస్తున్నారు. బాహ్య ప్రపంచానికి వచ్చినప్పుడు అంతా లాజిక్ వాడతారు, అంతా మెంటల్, అంటే మానసికంగా వికసితం అవుతారు. బుర్రోపయోగం ఎక్కువ అవుతుంది. తన శక్తిని చూపించుకోవటం, ఎగ్రెషన్ అంటే వాళ్ళ ఆధిక్యత, అంటే మనుషులు అన్ని చేయగలరు, తన భౌతిక శరీరంతో ఏం చేయగలరో అవన్నీ వాళ్ళు ఇప్పుడు బాహ్యంగా ఎదుగుతారు. ఇప్పుడు బాహ్యంగా ఎదుగుతున్నప్పుడు అహం పెరుగుతుంది. ఆ అహం పెరుగుతున్నప్పుడు వాళ్ళు చేసే తప్పులు ఒప్పులకి అప్పుడు ఒక నీతి, ఒక లా కావాలి, దానికి ధర్మం ఉండాలి. ఇవన్నీ మనం చూసాం కదండి. వాళ్ళు వచ్చి రాబోయే సమాజానికి పునాది రాయి వేయాలన్న సంగతి, ఆ ధర్మం ఏ ధర్మం అయితే వాళ్ళు ప్రేమ మీద ఆధారపడి ఉందో అలాంటి ధర్మం వాళ్ళు సృష్టించాలి. తర్వాత అమ్మ చెప్తుంది, ఇలా బాహ్య ప్రపంచంలో వెళుతూ వెళుతూ బహిర్ముఖం అవుతూ మనిషి ఏ స్టేజ్కి చేరిపోతాడంటే, ఇంకా అహం పీక్ లో, అంటే అత్యధికమైన చాలా ఎక్కువగా అయిపోయి అహం, ఇంకా అక్కడి నుంచి మనిషి ఇంకా ముందుకు వెళ్ళలేడు. తర్వాత ఆ కాలచక్రం రెండో భాగం ఏదైతే ఉందో, ఆరోహణ భాగం మనం ఇంతకు ముందు చెప్పుకున్నామండి, ఆ టైం కూడా వస్తుంది. అప్పుడు
మనుషులు మళ్ళా బహిర్ముఖం నుంచి అంతర్ముఖంకి వస్తారు. అంటే మాస్కులిన్ ఎనర్జీ నుంచి మళ్ళా ఫెమినిన్ ఎనర్జీ వైపుకి మళ్ళా కాలచక్రం తిరుగుతుంది. ఆ ఫెమినిన్ ఎనర్జీ అంటే ఏంటి, మనం ఇంత క్రితం మాట్లాడుకున్నాం కదండి, సీతమ్మ తల్లి అదే సోమతో చెప్తోంది. మళ్ళా మనుషులందరూ వాళ్ళ అంతర్ముఖం కావటం అంటే వాళ్ళ ఫెమినిన్ ఎనర్జీతో కనెక్ట్ అయినప్పుడు వాళ్ళకి ఆ జ్ఞానం అంతా కావాలి, లోపల ఉన్న ఆధ్యాత్మిక జ్ఞానం అంతా బయటికి రావాలి. ఆధ్యాత్మిక జ్ఞానం అంతర్ముఖం అయితేనే వస్తుంది కదండి, బహిర్ముఖం అయితే వచ్చేది ఆధ్యాత్మిక జ్ఞానం కాదు. కానీ ఆ డిసెండింగ్ ఆర్క్ ఏదైతే ఉందో మనకి అవరోహణ సమయ అవరోహణలో మనుషులు అంతర్ముఖం కాకుండా బహిర్ముఖం అవుతారు. అదే చెప్తున్నది అమ్మ, మళ్ళా సోమకు అదే చెప్తోంది. సో ఎప్పుడైతే మళ్ళా కాలచక్రం ఆరోహణలో ఉంటుందో అప్పుడు జనాలు అంతర్ముఖం అయినప్పుడు ఆ ఆధ్యాత్మిక జ్ఞానం కోసం ఎప్పుడైతే వాళ్ళు చూస్తారో ఆ జ్ఞానం అప్పుడు రావాలంటే ఇప్పుడు దానికి బీజం వెయ్యాలి. అప్పుడు సోమతో చెప్తుంది, ఈ కాలచక్రాలు తిరగటానికి ఎంతో సమయం పడుతుంది, దానికి పేషెన్స్ కావాలి. ఎందుకంటే సమయం మనకి కావాల్సినట్టు తిరగదు, అందుకే దానికి సంయమం కావాలి. దానికి కావాల్సినవన్నీ మనం ఇప్పుడే చేసుకోవాలి. అప్పుడు సోమకు అర్థమవుతుంది, తల్లి సీతమ్మ శ్రీరాములు వారు ఏం చేస్తున్నారో, ఇప్పుడు వచ్చే భావే సమాజానికి ఎన్నో యుగాల తర్వాత కావాల్సినవన్నీ వాళ్ళు ఇప్పుడు దానికి ప్రిపరేషన్ చేస్తున్నారన్న సంగతి సోమకు అర్థమైపోతుంది. తర్వాత పార్వతమ్మను మహాదేవులు వారు వెళ్ళిపోయినాక వచ్చారు కదండి, అమ్మ కోరికని వస్తారు కదా. దాని తర్వాత చూస్తుంది సోమ, అమ్మ చాలా మటుకు తనలో తానే ఉండేది, ఎక్కువ మాట్లాడటం మానేస్తుంది. ఒక్క పిల్లలు తన దగ్గర ఉన్నప్పుడే అమ్మ మాట్లాడుతుంది, కానీ మామూలు సమయంలో అమ్మ మాట్లాడట్లేదు. ఎక్కువ సమయం అమ్మ మౌనంగా ఉంటుంది, తనలో తానే గడుపుతోంది. ఒకసారి అడిగితే సోమకు చెప్తుంది. అప్పుడు వచ్చినప్పుడు మహాదేవులు వారు తనకి ఒక వరం ఇచ్చారు. ఏమని, తను ఏ పని చేస్తున్నా తను అంతర్ముఖంగా అయితే పార్వతమ్మతో మహాదేవుల వారితో సంపర్కం చేసుకోవచ్చు అని. అందుకనే ఎంత వీలైతే అమ్మ అలా మౌనంగా ఉండిపోయి ఏ పని చేస్తున్నా చక్కగా ఆ ఇచ్చిన వరంతో ఎప్పుడు ఆనందంలో ఉంటుంది. పార్వతమ్మతోనూ మహాదేవుల వాళ్ళ సంపర్కంతో అమ్మ అస్సలు బేలగా కనిపించట్లేదు. లోపల చూస్తే అమ్మకి ఒక కొత్త రకమైన ఆంతరిక శక్తి ఒక పుంజుకున్నట్టు అనిపిస్తోంది అమ్మని చూస్తుంటే. అప్పుడు అనుకుంటుంది, ఆ మహాదేవుల వారిని కలిసిన దగ్గర నుంచి అమ్మలో ఒక రకమైన గొప్ప ఆంతరిక శక్తి కనిపిస్తోంది అమ్మలో అని. అమ్మకున్న గొప్ప వరం ఏమిటంటే, తన చుట్టూ ఎవరైనా నకారాత్మకమైన ఆలోచనలు ఆలోచిస్తున్నా, నకారాత్మకమైన భావాలున్నా అమ్మ దయ వలన అవన్నీ మాయమైపోతాయి. సో సోమకు కూడా అమ్మ వెళ్ళిపోతుందా అన్న బాధలో ఉన్న సోమకు కూడా అమ్మ దగ్గర ఉంటే ఆ ఆలోచనలు కూడా మెల్లమెల్లంగా పోతున్నాయి, ఆ బాధ కూడా తగ్గిపోతుంది. ఇంకా చాలా మటుకు అసలు దాని గురించి ఆలోచించడం మానేసింది. ఆశ్చర్యపోయేది, అయ్యో నాలో ఇంత మార్పు వచ్చేసింది ఏమిటా అని. ఎప్పుడు అమ్మ అడవుల్లోకి వెళ్ళినా సోమ కూడా అమ్మతో పాటు వెళ్తోంది. సోమ చూస్తోంది, అమ్మ ఎక్కడికి వెళ్ళినా అలా ఆ చెట్లని ఆ జీవ జంతువుల్ని ఎంతో ప్రేమగా అలా చూస్తూ నిలబడిపోతోంది. ఎప్పుడెప్పుడైతే ఒక్కొక్కసారి అమ్మ వెళ్ళి ఒక చెట్టుని ఇట్లా చేతులు దాని చుట్టూ వేసి కావలించేసుకొని, లేకపోతే చెట్టు మీద తన వీపు ఆనిచ్చి కళ్ళు మూసుకొని అలా నిలబడిపోయి నవ్వుతూ ఉంటుంది అమ్మ. అప్పుడు సోమకు తెలిసి అమ్మ ఎందుకు నవ్వుతోందో. అప్పుడు అమ్మ అనుకుంటుంది, ఆ చెట్టుకు ఆనుకొని నిలబడి అమ్మ తన ప్రేమనంతా చెట్టుకు నింపేస్తోంది. అలాగే ఆ చెట్టిస్తున్న ప్రేమ చక్కగా తనలో నింపుకుంటోంది. అందుకే అమ్మ మొహంలో అంత నవ్వు అనుకుంటుంది. ఒకరోజు ఇలాగే అడవుల్లో తిరుగుతున్నప్పుడు అమ్మ చెప్తుంది సోమతో, సోమా నేను ఆ శ్రీమన్నారాయణ్ణి అన్ని చోట్ల చూడగలుగుతున్నాను. ఆ సూర్యరశ్మి ప్రతి రశ్మిలో నాకు శ్రీమన్నారాయణ కనిపిస్తున్నాడు. ప్రతి ఆకులో నాకు శ్రీమన్నారాయణ కనిపిస్తున్నాడు. ప్రతి చెట్టులో నాకు ఆ నారాయణే కనిపిస్తున్నారు. ఇక్కడ అక్కడ లేదు శోభ, ఎక్కడ లేడు. మొత్తం విశ్వం అంతా నాకు శ్రీమన్నారాయణతోనే నిండిపోయి ఉంది.
అని అమ్మ చెప్తుంది. శ్రీరాములు వారు ఎంత వీలైతే అంత అమ్మ దగ్గరికి రావటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. ఎందుకంటే ఆయనకి తెలుసు ఇంకా ఎక్కువ కాలం అమ్మ ఉండదని. ఒకసారి శ్రీరాములు వారు వచ్చినప్పుడు చక్కగా ఆ నలుగురు కలిసి ఆ ఉద్యానవనంలో కూర్చొని ఎంతో ఆప్యాయంగా ఒకరితో ఒకళ్ళు మాట్లాడుతూ ఉంటాం సోమ చూస్తుంది. ఇప్పుడు లవకుశులు పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళకి అమ్మ కంటే పొడుగు అయిపోయారు. వాళ్ళు ఎక్కువ సమయం గురుకులంలోనే ఉంటున్నారు. అందుకనే సోమ ఎక్కువ చూడదు వాళ్ళని తల్లి తండ్రి వచ్చినప్పుడు. కానీ ఆ రోజు వాళ్ళ నలుగురిని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. అమ్మ ఎంతో ఆనందంగా చక్కగా పిల్లలిద్దరిని నవ్వుతూ తన ఒళ్ళోకి లాక్కోవటం. వాళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోయారు కదా, పెద్దవాళ్ళు అయిన అబ్బాయిల దగ్గరికి లాక్కుంటే వాళ్ళకి నచ్చదు, మళ్ళా వాళ్ళు దూరం పరిగెడుతున్నారు. మళ్ళా అమ్మ వాళ్ళిద్దరిని చక్కగా ఒళ్ళోకి లాక్కుంటోంది. ఎంతో ఆనందంగా ఉన్నారు. అమ్మ వాళ్ళు ఎంతో లవకుశులు. సీతమ్మ తల్లి ఆ నవ్వు ఎంతో బాగుంది. వాళ్ళు ఆడుకుంటున్న చిన్న చిన్న ఆటలు చేష్టలు. శ్రీరాములు వారు అలా కూర్చొని చక్కగా సీతమ్మ తల్లి తన పిల్లలతో ఆడటం చూసి ఎంతో ఆనందిస్తున్నారు. సోమ కూడా దూరం నుంచి వాళ్ళ నలుగురిని చూస్తోంది. ఆ చూస్తూనే అలా చూస్తుండగానే సోమ మనసులో ఒక రకమైన బాధ. ఎందుకంటే సీతమ్మ తల్లిని చూసింది, జుత్తు అక్కడక్కడ నెరిసింది. ఒకటో రెండో జుత్తు మొహం మీద పడింది, నెరుపు వచ్చేసింది. సీతమ్మ తల్లి మొహంలో చూస్తే కళ్ళ కింద చిన్న చిన్న గుంటలు పడుతున్నాయా అన్నట్టు సోమకి ఆలోచన. బుగ్గలు కూడా ముందు అంత లేదే అనుకుంది. అంటే సోమకి అమ్మంటే అంత ప్రేమ. అమ్మలో ఇంత చిన్న మార్పు కూడా తను ఎంతో ఇదిగా గమనిస్తోంది. అయ్యో అమ్మ ఎంత అందంగా ఉండేది కదా, అమ్మలో అప్పుడే పెద్దతనం వచ్చేస్తోందా, జుత్తు నెరిసిపోతుందా, అయ్యో అమ్మ నేను నిన్ను ఇలా చూడలేనే అనుకుంటుంది మనసులో. ఆ ఆలోచన శ్రీరాములు వారు కనిపెట్టేస్తారు. అప్పుడు శ్రీరాములు వారు ఆ సీతమ్మ తల్లి ఆ ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు కదా, అక్కడికి వెళ్తారు. వెళ్ళి అప్పటికి పిల్లలు వెళ్ళిపోతారు. సీత దగ్గరికి వెళ్ళి కూర్చొని, సీత నువ్వు ముందు కంటే ఎంతో అందంగా కనిపిస్తున్నావు నాకు. నేను నిన్ను మొదటిసారి చూసిన దానికంటే ఇప్పుడు నువ్వు నాకు మరింత అందంగా కనిపిస్తున్నావు అంటారు. అప్పుడు సీతమ్మ అయ్యో ఇదేంటి రాముల వారు ఎంత ప్రేమగా ఉన్నారు కదా అనుకుంటుంది. అప్పుడు శ్రీరాములు వారు అంటారు, నిజం సీత, ఎందుకంటే నీలో నుంచి ప్రవహిస్తున్న ప్రేమ ఆనందం ఎంత గొప్పగా ఉన్నాయి అంటే అసలు నేను నీ అందాన్ని వర్ణించలేను అని. శ్రీరాములు వారు చూసిన అందం, ఆవిడలో నుంచి వస్తున్న ప్రేమ, ఆవిడలో నుంచి వస్తున్న ఆనందం చూసి ఆ అందం వర్ణిస్తున్నారు. అంటే సోమకి గుర్తు చేస్తున్నారు, నువ్వు చూస్తున్నది బాహ్య అందము. అంటే సోమ ఏం చేసింది, అమ్మకి జుత్తు నెరిసిపోతోంది, కళ్ళ కింద గుంటలు వస్తున్నాయి, బుగ్గలు తగ్గిపోతున్నాయి, ఇవన్నీ చూసి అయ్యో అమ్మ అని బాధపడుతోంది కదా. తనకి గుర్తు చేయటానికి వెళ్ళి మరి అమ్మ దగ్గర కూర్చొని, నువ్వు నాకు మొదటిసారి చూసిన దానికంటే ఎంతో అందంగా కనిపిస్తున్నావు. అసలు నీ అందం వర్ణించటానికి నా దగ్గర శబ్దాలు కూడా లేవు, నా దగ్గర పదాలు కూడా లేవు. ఎందుకంటే నీలో నుంచి ప్రవహిస్తున్న అద్వితీయమైన ప్రేమ, ఆనందం. ఎందుకంటే చూశారు కదా పిల్లలతో ఆడుకోవటం, అసలు వర్ణనాతీతం సీత అని చెప్తారు. అప్పుడు సోమకు అర్థం అవుతుంది, తను బాహ్య సౌందర్యం గురించి ఆలోచిస్తూ బాధపడుతోందని రాముల వారు తనకి గుర్తు చేశారు అని. అప్పుడు అంటుంది, ధన్యురాల్ని ప్రభు, నా వల్ల ఎప్పుడు తప్పు జరిగినా అది జరగకుండా నువ్వు చూసుకుంటున్నావు కదా అని రాముల వారికి దండం పెడుతుంది. అప్పుడు ఇంకక్కడి నుంచి సీత చూస్తుంది, సోమ చూస్తుంది, మాతని గమనిస్తూ ఉంటుంది కదా. మాత ఇంకా ఎలా ఉందంటే ఇంక అందరికీ గుడ్ బై చెప్పేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎవరిని చూసినా మాత మళ్ళా ఇంకా రాను కదా అని చెప్పేసి వాళ్ళకి గుడ్ బై చెప్తున్నట్టే, ఎంతో ప్రేమగా అందరితో మనం ఆఖరిసారి చెప్పి ఎలా వెళ్తాం, ఎవరితో మాట్లాడినా సోమాకు అదే అనిపిస్తుంది. అదే కాదు, ఆ గుడ్ బై చెప్తున్నప్పుడు కూడా ఎంతో ప్రేమని నింపేస్తోంది. ఇక్కడ అక్కడ కాదు, అమ్మ తీవ్రమైన ప్రేమ మొత్తం భూమండలం అంతా నింపేస్తోందా అని అనిపిస్తుంది. అలాగే పిల్లలతో ఉన్నప్పుడు అసలు ఒక్క నిమిషం అమ్మ వేస్ట్ చేయట్లేదు. వాళ్ళతో కూర్చున్నప్పుడల్లా వాళ్ళకి మానసికంగా, ఆధ్యాత్మికంగా ప్రతి రకంగా వాళ్ళ వృద్ధి గురించి ఉపయోగపడే మాటలే మాట్లాడుతోంది. అసలు ఒక్క నిమిషం వేస్ట్ చేయట్లేదు అమ్మ.
ఏం చేసినా ప్రతి దాంట్లో ఒక అర్థం పరమార్థం కనిపిస్తోంది. అంటే ఇంతకు ముందు కూడా అన్ని అలాగే చేసింది, కానీ ఇప్పుడు అందులో తీవ్రత ఎక్కువ కనిపిస్తోంది సోమకి. అలా నెలలు గడిచిపోతున్నాయి. అమ్మ సంతోషం అవధులు లేవు. అమ్మ మొహం చూస్తే అసలు ఆనందం ఎంతో పెరిగిపోతోంది. అయితే సోమ అనుకుంది, బాధపడాల్సింది ఏముంది, ఏమో వాళ్ళన్నది జరగాల అని ఒకసారి అనిపిస్తుంది కదా. ఇంకా ఈ సంతోషాన్ని ఇంకా ఏం చెయ్యలేదులే అన్న ఆలోచన వచ్చింది. అప్పుడు శ్రీరాముల వారు వస్తారనమాట. శ్రీరాముల వారు వచ్చినప్పుడు చక్కగా వాళ్ళిద్దరు అలా అడవుల్లోకి వెళుతూ ఉంటారు. ఎందుకంటే శ్రీరాముల వారు అమ్మతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి వచ్చినప్పుడల్లా వాళ్ళిద్దరు కలిసి అట్లా అడవుల్లోకి వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ రోజు చూస్తుంది సోమ, అదేంటి అమ్మ శ్రీరాముల వారు చేయి పట్టుకొని వెళ్తోంది, అంటే ఆయన చేయి మీద ఆసరా తీసుకొని వెళ్తోంది, అమ్మకి శరీరంలో శక్తి లేదా అనుకుంటుంది. తర్వాత అనుకుంటుంది, చచ్చా అలా ఎందుకు అనుకోవాలి, అమ్మ ఎంతో ప్రేమగా శ్రీరాముల వారు చేపట్టుకుంది. అంటే సోమ ప్రేమ చూడండి, అమ్మ ఎక్కడ ఏదైనా బాధ ఉందా, ఎంతసేపు అదే తపన. ఇంకా ఆ ఇచ్చిన ఏడాది గడువు దగ్గరికి వచ్చేస్తోంది. అలా సోమ ప్రతి క్షణం దాని గురించి ఆలోచిస్తోంది. పర్వాలేదులే, ఇంకా ఏం కాలేదు కదా అన్న ఆనందం. ఒకరోజు ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒకరోజు తల్లి సీతమ్మ తల్లికి రాత్రి పాలు తీసుకొని వెళ్ళటానికి ఆవిడ గది దాకా వెళ్ళేటప్పటికి లోపల నుంచి మాటలు వినిపిస్తున్నాయి. సరే ఇంకా ఎవరితోనో అమ్మ మాట్లాడుతోంది కదా అని చెప్పేసి ఇంకా తలుపు తీసుకొని అమ్మ కుటీరంలోకి వెళ్ళలేదు. కానీ లోపల శ్రీరాముల వారి గొంతు కాదది. ఏం చేయాలా, అమ్మకి పాలేకుండా వెనక్కి వచ్చేయాలా అని ఆలోచిస్తున్న టైంలో సరే తలుపు మీద ఒకసారి మెల్లంగా కొడతానని చెప్పి తలుపు మీద మెల్లంగా నాక్ చేస్తే సోమ లోపలికి రా అని చెప్తుంది. లోపలికి వెళ్ళంగానే అక్కడ నిలబడి ఉన్న వాళ్ళు ఎవరు, జనక బాబా. అది చూడంగానే ఎంతో ఆనందం సోమకి. ఎన్నాళ్ళో అయింది జనకుల వారిని చూసి. అంతే, తన చేతిలో ఉన్న గ్లాసు, దాంట్లో ఉన్న పానీయం నేల మీద పడిపోతుంది. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడిపోతుంది. ఆయన ఎంతో ఆప్యాయంగా సోమాని ఎత్తి ఆశీర్వదించి ఆ ఏడుస్తున్న ఆ మొహం అంతా సరిచేసేసి ఇక సోమ మిథిలలో ఉన్న రోజులన్నీ గుర్తుకొచ్చేస్తాయి. బాబా అని ఏడ్చేస్తుంది కావలించుకొని. ఆయన ఎంతో ప్రేమగా లేవనెత్తి, అమ్మా నీకెంతో రుణపడి ఉన్నాను, ఎందుకంటే ఇన్నాళ్ళు మేము ఎవరం దగ్గర లేవు, నువ్వు మా సీతని కంటికి రెప్పలా చూసుకున్నావు. నీ భక్తి సీత మీద ఉన్న నీ భక్తి ఒక్క రోజు కూడా ఎప్పుడు తగ్గలేదు తల్లి, నీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను అంటారు జనక మహారాజు. అప్పుడు తనంటుంది, సోమ అలా అనకండి బాబా, మీరు నాకు ఎంతో మంచి అవకాశం ఇచ్చారు, అమ్మకి సేవ చేసుకోగలిగాను, అలా మీరు నాకెప్పుడు అనకండి అని చెప్తే అప్పుడు మాత అంటుంది, సోమ మన ఇద్దరం కలిసి జనకుల వారికి ఏమైనా మంచి భోజనం తయారు చేద్దామని. సో అప్పుడు చక్కగా భోజనం పెట్టినాక అప్పుడు మాతతో మాట్లాడుతుంది, సడన్ గా ఎలా వచ్చారు జనకులు అంటే, సోమా నీకు గుర్తుందా, ఆ రోజు నేను మిథిలలో ధ్యానంలో ఉన్నప్పుడు నా తండ్రి చాలా బాధ చెందారు, ఎందుకంటే నేను మళ్ళా భౌతిక శరీరంలోకి వెనక్కి రాలేకపోయాను, నీకు గుర్తుందా అంటే, అవును నాకు గుర్తుంది, అప్పుడే కదా శ్రీరాముల వారు మళ్ళా మిమ్మల్ని భూమి మీదకి తీసుకొచ్చారు అని. అప్పుడు కరెక్ట్ సోమ, అప్పుడు నేను మా తండ్రి వారికి మాట ఇచ్చాను, నేను ఆయన అనుమతి లేకుండా నా శరీరం వదలనని, నీకు గుర్తుందా, అందుకనే ఆయన వచ్చారు, నా మాట నిలబెట్టుకోవటానికి, నేను ఇచ్చిన మాట పూర్తి చేసుకోవటానికి ఆయన నన్ను చూడటానికి వచ్చారు. జనకులు రాబోతున్న భవిష్య భూత అన్ని చూడగలరు, ఆయనకి తెలియంది ఏమీ లేదు, ఆయనకి తెలుసు నా ఏడాది లోపల నేను వెళ్ళిపోవాలని అని చెప్పేసి అప్పుడు గబగబా భోజనం వండేసి చక్కగా పెడతారు. ఇంత చెప్పినా సోమకు అర్థం కాలేదు జనకులు ఎందుకు వచ్చారో, ఎందుకంటే మాత ఎఫెక్ట్ అటువంటిది, తన బాధన్ని తీసేసింది. ఇంత చెప్తున్నా, నేను మాట ఇచ్చాను తండ్రికి, నేను ఈ శరీరం వదలను ఆయన అనుమతి లేకుండా, అయితే అనుమతి ఇవ్వటానికే తండ్రి వచ్చాడు అన్న సంగతి కూడా సోమకి తట్టట్లేదు. ఆ రోజంతా ఎంతో హాయిగా గడిచింది జనకుల వారితో, ఎంతో సంతోషంగా. తర్వాత
రాత్రి అయినాక సోమ తన కుటీరంలోకి వచ్చేసింది. మర్నాడు లేచి వెళ్ళేటప్పటికి అప్పటికి జనకుల వారు వెళ్ళిపోయారు. సో ఇంకా జనకులు వారు రావటం కూడా ధ్యానంలో వెళ్ళటం, ఆయనకి ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయి. అవి ఆయన వాడుకొని ఎక్కడ కావాలంటే అక్కడ ప్రత్యక్షం అయ్యే కెపాసిటీ ఆయనకు ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ మనం ఇక్కడితో ఆపుకుందాము. మళ్ళా నెక్స్ట్ టైం మనం కలిసినప్పుడు ఎంతో అత్యద్భుతమైన సంఘటన ఉంది, అది మళ్ళా మనం మాట్లాడుకుందాం. అంతవరకు నేను మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఈరోజు ఈ ఎపిసోడ్ చెప్తున్నప్పుడు చాలాసార్లు నాలో చాలా ఎనర్జీస్ ఫ్లో అయినాయి. నేను ఎన్నోసార్లు ఆగిపోవాల్సి వచ్చింది. కానీ మీరు ఎంతో పేషెన్స్గా నాకు ఇచ్చిన సపోర్ట్కి ఎంతో కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు యూ వసంత మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎప్పుడైతే మేము ఫస్ట్ ఈ పుస్తకం చదివామో చాలా మందికి, నాకే కాదు, మీరు ఏ అనుభవం అయితే వాళ్ళు పొందారో అదే అనుభవాన్ని మేము కూడా అనుభవించాము. ఇవాళ కూడా అలాగే మీరు చదువుతున్నప్పుడు ఈ స్టోరీ కొత్త కాదు, మనకంతా తెలిసిందే. కానీ ఆ చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్స్ ఆ లోపల నుంచి ఎట్లా వస్తాయంటే మనం ఆ సిచ్యువేషన్లో ఉన్నామా అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, మళ్ళా ఆ స్థితికి మమ్మల్ని తీసుకెళ్ళినందుకు. ఇవాళ ఎపిసోడ్లో తెలిసింది మన జీవితం మనం వేసుకున్న ప్రణాళిక ద్వారానే జరుగుతుంది. అందుకని జీవితంలో దేని గురించి అనవసరమైన ఆలోచన, బాధపడడం అనవసరం. మనం ఏ రోజు శరీరాన్ని వదలదలుచుకున్నామో అది కూడా మనమే డిసైడ్ చేసుకుంటాం. చావుని కూడా సెలబ్రేట్ చేయాలని మనం ఆధ్యాత్మికలో, స్పిరిచువాలిటీలో వచ్చిన తర్వాత మనకు తెలుసుకున్నాం. సీతమ్మ ద్వారా మనకి ఎపిసోడ్లో తెలిసింది ఏంటంటే ఆవిడ ఎంత డిటాచ్డ్గా తను ఏ రోజు బాడీ వెకేట్ చేస్తుందో తెలిసినా ఎంత డిటాచ్డ్గా ఉండి చివరి క్షణం వరకు లోక కళ్యాణ కార్యక్రమాలు చేస్తూ ప్రతి క్షణం ఆనందంతో జీవించడం, అది ఆవిడ మనకి నేర్పిస్తుంది.